హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో 2026 ఇయర్లో ఇది మన ఫస్ట్ వీడియో. సో 2026లో మనకు నోటిఫికేషన్స్ అనేటివి ఖచ్చితంగా వస్తాయి. రెండు రాష్ట్రాలలో కొంచెం లేట్ అయినా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో మీ 2026లో ఏ నోటిఫికేషన్ ప్రిపేర్ అవ్వాలన్నా కానీ సో జనవరి నుంచి ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ అనేది అవసరం మీకు. ఒకవేళ మా కరెంట్ అఫైర్స్ అంటే నేను చెప్పే కరెంట్ అఫైర్స్ కనుక మీరు నచ్చితే అమరావతి ఆన్లైన్ అకాడమీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఫాలో అవ్వచ్చు, పాలపీట ఆన్లైన్ అకాడమీ తెలంగాణ వాళ్ళు ఫాలో అవ్వచ్చు. సో వీక్లీ కరెంట్ అఫైర్స్ అనేది అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది, యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ దీని యొక్క పీడిఎఫ్స్ అనేది మీకు టెలిగ్రామ్ ఛానల్స్లో అవైలబిలిటీ ఉంటాయి. పాలపీట ఆన్లైన్ టెలిగ్రామ్లో తెలంగాణ వాళ్ళకి, అమరావతి ఆన్లైన్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి. సో దాంట్లో మనకి పీడిఎఫ్స్ అనేటివి అవైలబిలిటీ అనేటివి ఉంటాయి. ఓకేనా, మీరు ఖచ్చితంగా మీరు ఇప్పటి నుంచి అయినా వీటి నుంచి చదువుకుంటూ పోవాలి, అప్పుడు బర్డెన్ తగ్గుతుంది. అన్ని ఒకేసారి చదవడం వల్ల ఏవి గుర్తుండవు, లాస్ట్కి ఏమైతే అంటే అంతా కన్ఫ్యూజన్ అవుతుంది, జిగ్జాగ్ అయిపోతుంది మనకి. సో అందువల్ల సో నోటిఫికేషన్స్ అనేవి వస్తాయన్న హోప్ తోటే మనము మెల్లిమెల్లగా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. ఇంకా మనం లేజీనెస్గా ఉంటే సో నోటిఫికేషన్ వచ్చినాక వచ్చిన తర్వాత ప్రిపరేషన్ చేసి సక్సెస్ అయిన వాళ్ళ రేషియో అనేది <1% ఉంటుంది. 99% ఆఫ్ ద పీపుల్ కన్సిస్టెన్స్ ఉన్న వాళ్ళే సక్సెస్ అవుతారు జనరల్గా. మీకు కూడా తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు కొత్తగా. సో కాబట్టి సో మీరు కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వండి ఛానల్స్ లోపల. ఓకే, మీ టైం ఏం వేస్ట్ చేయను నేను. వీక్లీ వన్స్ అప్డేట్ అవుతూ ఉంటాయి. ప్లస్ ఏవైనా ఇష్యూ బేస్డ్ ఒక్కొక్క కరెంట్ అఫైర్స్ ఇష్యూ అనేది మనకు ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు పడతాయి కొన్ని ఇష్యూస్. అలాంటి వాటిని సపరేట్ వీడియో కింద మనము అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. సో నార్మల్గా ఉన్నవి ఒక వీడియోలో 1 అవర్ కానీ 1.5 అవర్ కానీ మనం 1 వీక్ అన్ని ఒకటే వీడియోలో చెప్తాం. ఏమైనా ఎక్స్ట్రాగా ఇష్యూ బేస్డ్ ఉంటాయి కొన్ని. సపోజ్ ఇప్పుడు వెనిజులా జరిగింది, వెనిజులా అమెరికా సో కోల్డ్ వార్ జరుగుతుంది, దాన్ని డీల్ చేయాలంటే దానికి ఒక అరగంట టైం పడుతుంది. సో అలాంటి వీడియోస్ అనేవి మనకి సపరేట్ వీడియోల కింద అప్లోడ్ అవుతాయి. ఓకేనా, సో మీరు పీడిఎఫ్స్ కోసం టెలిగ్రామ్ ఛానల్స్లో జాయిన్ అవ్వండి. ఓకే, సో ఫస్ట్ తీసుకుంటే మనకి సుప్రీం కోర్ట్ ఆఫ్ ద ఇండియా అండ్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ద భూటాన్ ఇద్దరు ఒక అగ్రిమెంట్ అనేది రాసుకోవడం అనేది జరిగింది. సో ఏంటిదంటే మన ట్రైనింగ్ ఇవ్వడానికి కోసం మనకి ఇండియాలో మనకి సుప్రీం కోర్ట్ అనేది చాలా వరకు మనకి డెవలప్ అయిపోయినాయి, చాలా వరకు ఇక్కడ స్టాండర్డ్ ప్రొసీజర్స్ అనేవి ఉన్నాయి కాబట్టి సో మనం కూడా లీగల్ ప్రొఫెషనల్స్కి వాళ్ళకి ఏం చేయాలి, మనం ట్రైనింగ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. చూడండి, ఎంటర్డ్ ఇంటూ ద మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ టు ఫెసిలిటేట్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ ద యంగ్ ప్రొఫెషనల్స్ అండ్ స్ట్రెంథెనింగ్ ఆఫ్ ద జుడిషియల్ కోఆపరేషన్ బిట్వీన్ ద 2 కంట్రీస్. ఈ రెండిట్ల కంట్రీస్ మధ్యన మనకి సీజే ఎవరు, మనకి ఇండియా యొక్క సీజే సూర్యకాంత్ గారు. సో ఇలా ఇద్దరు కూడా మనకి 3 months ఆఫ్ ద ట్రైనింగ్ ఇవ్వడానికి కోసం మనకి సో ఒక అగ్రిమెంట్ అనేది రాసుకోవడం అనేది జరిగింది. వెరీ సింపుల్ క్వశ్చన్. ఇక్కడ క్వశ్చన్ ఏంటిదంటే ఓన్లీ ఏ కంట్రీ తోటి అగ్రిమెంట్ రాసుకోవడం అడుగుతారు. దేనికోసం, లీగల్ ప్రొఫెషనల్స్ అంటే ఈ కోర్టులో పనిచేసే లీగల్ ప్రొఫెషనల్స్ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించి ఒక స్కిల్ ట్రైనింగ్ కానీ వాళ్ళకి ప్రొసీజర్స్ అన్ని నేర్పించడానికి కోసం ఈ 2 దేశాల మధ్యన అగ్రిమెంట్ అనేది చేసుకోవడం అనేది జరిగింది. మేజర్గా మనమే భూటాన్ వాళ్ళకి నేర్పించడం అనేది జరుగుతుంది అనమాట ఎక్కువ మొత్తంలో. ఓకే, సో కాబట్టి ఏ దేశంతో అగ్రిమెంట్ రాసుకుందామని అడుగుతాడు మనకి లీగల్ ప్రొఫెషనల్ ట్రైనింగ్స్ కి అగ్రిమెంట్. ఇది ఎందుకంటే కొద్దిగా వెరైటీ ఉంది కదా, సుప్రీం కోర్టు రాసుకున్నటువంటి అగ్రిమెంట్ కాబట్టి వెరీ ఇంపార్టెంట్. సో కాబట్టి ఎవరు ఆన్సర్ ఏంటి మనకి దీనికి, భూటాన్ 3 months అనేది మనకి ట్రైనింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో మామూలు డైరెక్ట్ క్వశ్చన్ పడడానికి ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఓకే, మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వన్. జనరల్గా 2026 ఇయర్ అనగానే మనకు ప్రతి ఇయర్కి ఒక థీమ్ అనేది ఉంటుంది డెఫినెట్గా, వి నో ఆల్. సో అలాగే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనేది 2026ని ఏ ఇయర్గా డిక్లేర్ చేసింది అని కనుక మనం చూస్తే ఇది ఒరిజినల్ వెబ్సైట్ నుంచి తీసుకున్నటువంటిది. చూడండి, 2025ని ఇంటర్నేషనల్ ఇయర్స్ ఆఫ్ ద గ్లేషియర్ ప్రిజర్వేషన్, 2025ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ద కోఆపరేటివ్ అండ్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ద క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 2025ని డిక్లేర్ చేసింది. ఆల్రెడీ అది అయిపోయింది గత చరిత్ర. బట్ వాట్ ఈస్ అబౌట్ ద ఫ్యూచర్ 2026? సో 2026 ఈస్ declared as, so that is the international years of the rangelands and the pastoralists. అంటే ఏంటి, గడ్డి భూముల సంవత్సరం అని. సో సింపుల్ చెప్పాలంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ సో దట్ ఈస్ ద 2026ని మనకి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ద రేంజ్లాండ్స్ అండ్ ద సో పాస్టోరలిస్ట్ గడ్డి భూముల సంవత్సరంగా, అండ్ అలాగే 2026ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ద వాలంటీర్స్ ఫర్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గా కూడా రికగ్నైజ్ చేయడం జరిగింది. అలాగే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ కి సంబంధించినటువంటి రోమ్ ఇటలీలో ఉండేటువంటి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ FAO ఏదైతే ఉందో వాళ్ళు కూడా దీన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ద ఉమెన్ ఫార్మర్స్ గా రికగ్నైజ్ చేయడం అనేది జరిగింది. దీన్ని 2026 ఇయర్ ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ద ఉమెన్ ఫార్మర్స్ గా రికగ్నైజ్ చేయడం అనేది జరిగింది. 2026 ని మనకి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ద రేంజ్లాండ్స్ అండ్ పాస్టోరలిస్ట్, 2026 ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ద వాలంటీర్స్ ఫర్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ 2026 ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ద
ఫార్మర్స్గా డిక్లేర్ చేయడం జరిగింది. అలాగే 2027 ఇయర్ ఏదైతే ఉందో దాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ద సస్టైనబుల్ అండ్ ద రిజిలియంట్ టూరిజంగా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ డిక్లేర్ చేసింది అని 2027 ఇయర్ని. అలాగే మళ్ళీ సేమ్ 2027 ఇయర్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ద లీగల్ లిటరసీ అంటే లాకి సంబంధించి. అలాగే 2029ని మనకి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ద ఆస్ట్రాయిడ్ అవేర్నెస్ అండ్ ద ప్లానెటరీ డిఫెన్స్ గా మనకి డిక్లేర్ చేయడం అనేది జరిగింది. 2028 అండర్ ప్రాసెస్ లో ఉంది. ఇవన్నీ కూడా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనేది ఒక్కొక్క ఇయర్ని ఏ ఇయర్ అంటే ఆ ఇయర్ లో దానిపైన ఎక్కువ మొత్తాలు ఏం చేస్తారు, ఫోకస్ అనేది చేయడం అనేది జరుగుతుంటుంది యునోవెల్. సో అలా ఇలా 2026 మనకు అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ద రిలయన్స్ అండ్ పాస్టరలిస్ట్ అండ్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ద వాలంటీర్ ఫర్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసం అందరు వాలంటీర్స్ లాగా పనిచేయాలని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ద ఉమెన్ ఫార్మర్స్ గా కూడా డిక్లేర్ చేయడం అనేది జరిగింది. దిస్ ఆర్ ఇంపార్టెంట్. దిస్ వన్ అండ్ దిస్ వన్, దీస్ త్రీ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఇది కొంచెం మళ్ళీ కొద్దిగా ఎగ్జామినర్కి ముందు చూపెక్కుంటే, మందు చూపు కాకుండా ముందు చూపెక్కుంటే ఈ రెండు ఇస్తాడు అనమాట. ఇవి కూడా లీగల్ లిటరసీ కానీ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ద సస్టైనబుల్. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇదేంటిది వాలంటీర్స్ ఫర్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్, ఇదేంటిది ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ టూరిజానికి సంబంధించినటువంటి ఇయర్స్. ఓకే, నెక్స్ట్ అట్లాగే ఇండియన్ ఆర్మీ. సో ఇండియన్ ఆర్మీ వాళ్ళు కూడా 2026 ఇయర్ ఏదైతే ఉందో ఈ 2026 ఇయర్ని ఇండియన్ ఆర్మీ వాళ్ళు కూడా డిక్లేర్ చేశారు. ఏమని, ఇయర్ ఆఫ్ ద నెట్వర్కింగ్ అండ్ డాటా సెంట్రిసిటీ అని. ఎవరు, ఇండియన్ ఆర్మీ. అంటే ఈ సంవత్సరం మనకి ఎక్కువ మొత్తంలో దీనిపైన ఫోకస్ చేయడం జరుగుతుంది అనమాట. ఎవరు, మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు నెట్వర్కింగ్ పైన, డాటా సెంట్రిసిటీ పైన. ఎందుకంటే ఎక్కువ మొత్తంలో ఇప్పుడు అంతా కూడా మోడర్న్ వార్ఫేర్స్ వచ్చాయి. మోడర్న్ వార్ఫేర్స్ లో ఎక్కువ మొత్తంలో డ్రోన్స్ వాడడము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడడము, ఇవన్నీ ఎక్కువ అయిపోయినాయి. మనకి జీపీఎస్ సిస్టమ్ ని వాడడము, ఇవన్నీ ఎక్కువైపోయినాయి. సో ఇవన్నీ ఎక్కువ మొత్తంలో మనకు మోడర్న్ వార్ఫేర్ లో వాడాలి అంటే డెఫినెట్ గా ఎక్కువ మొత్తంలో ఏముండాలి, మనకి డిజిటల్ ఇంటిగ్రేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. సో డిజిటల్ ఇంటిగ్రేషన్ కానీ, కనెక్టివిటీని పెంచడం కానీ, రియల్ టైం డిసిజన్ మేకింగ్ కానీ, ఇవన్నీ కూడా టెక్నాలజికల్ చాలా అడ్వాన్స్డ్ గా ఫ్యూచర్ రెడీ టెక్నాలజీ అనేటివి ఇవన్నీ ఉండాలి మనకి. ఇవన్నీ ఉన్నప్పుడే మళ్ళీ ఆర్మీ అనేది చైనా లాంటి సాఫిస్టికేటెడ్ టెక్నాలజీ, అమెరికా లాంటి సాఫిస్టికేటెడ్ టెక్నాలజీ ఉన్నటువంటి కంట్రీస్ ని మనం ఏమడం ఈజీగా ఢీ కొట్టడానికి ఏముంటుంది, అవకాశం అనేది ఉంటుంది. రైట్. సో అందుకోసం ఇండియన్ ఆర్మీ అనేది సో ఇయర్ ఆఫ్ నెట్వర్కింగ్ అండ్ డాటా సెంట్రిసిటీగా డిక్లేర్ చేయడం అనేది జరిగింది. దీన్ని 2026ని. ఎవరు, ఇండియన్ ఆర్మీ. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, స్ట్రెంథెనింగ్ ఆఫ్ ద సో డిజిటల్ ఇంటిగ్రేషన్, ఇవన్నిటిని కూడా ఫోకస్ ఏరియాస్, నెట్వర్కింగ్, డాటా సెంట్రిక్ ఆపరేటర్స్, ఇవన్నిటిని కూడా పెంచుకోవాలి మనకి. ఓకే, 2024-25 అప్పుడు ఇయర్ ఆఫ్ ద టెక్నాలజీ, ఇది 2025ని మనకి ఇయర్ ఆఫ్ టెక్నాలజీ అబ్జార్ప్షన్ గా డిక్లేర్ చేయడం జరిగింది. ఇప్పుడు 2026ని డాటా కనెక్టివిటీ ఇయర్ గా మనకి అనుకుంటున్నాం మనం. అంటే నెట్వర్కింగ్ అండ్ డాటా కనెక్టివిటీ, డాటా సెంట్రిసిటీ అన్ని ఒకటే. రైట్. నెక్స్ట్ వన్, సో రేడియో సంఘం. సో ఇది మనకి జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి ఇక్కడ పాయింట్ రెడ్ కలర్ లో ఇది రజౌరి డిస్ట్రిక్ట్. ఈ రజౌరి డిస్ట్రిక్ట్ ఇదంతా కూడా ఏంటి, లైన్ ఆఫ్ కంట్రోల్. ఇదంతా కూడా ఇక్కడ వరకు మనకి లైన్ ఆఫ్ కంట్రోల్ అనే మధ్యలోకి ఏంటి NJ 9845 కి. సో ఇది లైన్ ఆఫ్ కంట్రోల్, మన పాకిస్తాన్ తో ఉన్నటువంటి బార్డర్. ఓకే, సో ఇది లైన్ ఆఫ్ కంట్రోల్ LOC. ఓకే, సో ఇక్కడ మనకి రజౌరి డిస్ట్రిక్ట్, ఈ రజౌరి డిస్ట్రిక్ట్ లో ఈ LOC దగ్గర జనాలకి సో వాళ్ళ ఓన్ లాంగ్వేజ్ లోపల ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అందించడానికి కోసం అనేది ఒక ఇండియన్ ఆర్మీ వాళ్ళ ఒక కమ్యూనిటీ రేడియోని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. దట్ ఈస్ అ రేడియో సంఘం. సో రేడియో సంఘం అనేది ఎక్కడ, రజౌరి డిస్ట్రిక్ట్ అండ్ జమ్మూ కాశ్మీర్. సో విచ్ ఈస్ లొకేటెడ్ నియర్ టు ద LOC. జనవరి 2వ డేట్ రోజు ఇండియన్ ఆర్మీ వాళ్ళు స్టార్ట్ చేయడం అనేది జరిగింది. కమ్యూనిటీ రేడియో స్టేషన్ విచ్ ఈస్ నోన్ యాజ్ రేడియో సంఘం, లాంచ్డ్ బై ఇండియన్ ఆర్మీ. ఏడా, రజౌరి డిస్ట్రిక్ట్. ఫ్రీక్వెన్సీ ఎంత, 88.8 FM ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ లో మనకి ఆ రేడియో అనేది పనిచేస్తుంది. ఫస్ట్ కమ్యూనిటీ రేడియో స్టేషన్ అలాంగ్ ద LOC చుట్టూ, అంటే LOC కి దగ్గరగా మనకి స్టార్ట్ చేసినటువంటి మొట్టమొదటి కమ్యూనిటీ రేడియో స్టేషన్ అలాంగ్ ద LOC. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది గుర్తుపెట్టుకోవాలి. రేడియో సంఘం ఎక్కడ, LOC దగ్గర లాంచ్ చేసినటువంటి మొట్టమొదటి రేడియో స్టేషన్ FM ఏది, రేడియో సంఘం. ఎవరు లాంచ్ చేశారు, ఇండియన్ ఆర్మీ వాళ్ళు లాంచ్ చేయడం అనేది జరిగింది నియర్ LOC, రజౌరి డిస్ట్రిక్ట్ ఆఫ్ ద సో జమ్మూ కాశ్మీర్ స్టేట్, రజౌరి డిస్ట్రిక్ట్ ఆఫ్ ద జమ్మూ కాశ్మీర్. ఓకే, నెక్స్ట్ వన్, భైరవ కోన కాదు, భైరవ సేన. సో ఇండియన్ ఆర్మీ అనేది మనకి మోడర్న్ వార్ఫేర్లోనే ఎక్కువ మొత్తంలో జరుగుతున్నాయి. ఇప్పుడు మోడర్న్ వార్ఫేర్ వచ్చింది. ఈ మోడర్న్ వార్ఫేర్లో ఏమైపోయిందంటే మొత్తం కూడా సో ఇప్పుడు డ్రోన్ టెక్నాలజీ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, ఇక GPS సిస్టమ్ ఎక్కువ మొత్తంలో వాడడం కానీ, చాలా టెక్నాలజీస్ వచ్చినాయి. లేజర్ లైట్ టెక్నాలజీస్, ఇవన్నీ చాలా వరకు వచ్చినాయి. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే మోడర్న్ వార్ఫేర్ని మనం కూడా ఎదుర్కోవాలి. మోడర్న్ వార్ఫేర్ని ఎదుర్కోవాలంటే మనం మోడర్న్ ఒక బెటాలియన్ని తయారు చేయాలి. ఓకే, ఇప్పుడు ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ ఉన్నాయి, అవన్నీ కూడా ట్రెడిషనల్ గా పనిచేస్తున్నాయి. అందువల్ల స్పెషలైజ్డ్ పర్సన్స్ ని తయారు చేయాలి. దానికోసం మనకి ఇండియన్ ఆర్మీ, మనకి సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది మనకి ఏంటిదంటే సపరేట్ భైరవ బెటాలియన్ ని స్టార్ట్ చేసింది. భైరవ సైన్యం దట్ ఈస్ ద ఫస్ట్ లుక్ ఆఫ్ ద ఇండియన్ ఆర్మీస్ ద ఎలైట్ యూనిట్. ఇది భైరవ సైన్యం. సో ఇలా భైరవ వేసుకొని ఉంటారు అనమాట, భైరవ.
భైరవ. సో ఇలా భైరవ సైన్యాన్ని స్టార్ట్ చేశారు, భైరవ బెటాలియన్. ఎందుకంటే మోడర్న్ వార్ఫేర్ జరగబోతుంది ఫ్యూచర్లో మోడర్న్ వార్ఫేర్ జరగబోతున్నట్టు. సో ఆ మోడర్న్ వార్ఫేర్కి అనుగుణంగా మనం ఏముండాలి, మన యొక్క ఆర్మీని స్ట్రెంథనింగ్ చేసుకోవాలి. దానికోసం ఒక సపరేట్ బెటాలియన్ ని లాంచ్ చేసాం. 15 బెటాలియన్స్ ఉంటాయంట. దీంట్లో 1,00,000 మందికి పైగా ట్రైనింగ్ ఇస్తారంట దీంట్లో, ఈ మోడర్న్ వార్ఫేర్ లో ఫ్యూచర్లో. ఓకే, సో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇది ఇనీషియల్ స్టేజ్ లో ఉంది. భైరవ్ ఇది అడుగుతాడు ఎగ్జామినేషన్ లో, భైరవ. Okay, so that is the Indian Army establishes the Bhairav, a dedicated drone warfare force. So this is the Indian Army creates the modern warfare force known as what, Bhairav, with 1 lakh over the drone operators drone ద్వారా యుద్ధం అనేది జరుగుతూ ఉంటుంది. మీకు చాలా సార్లు చెప్పాను నేను, గుర్తుందా? హిందుస్థాన్ కి జాన్ బాజ్ అనే వెబ్ సిరీస్ చూడండి, రెజినా కసన్రాది ఉంటుంది G5 లో అని. దాంట్లో డ్రోన్ వార్ఫేర్ గురించి ఉంటుంది ఎక్కువ మొత్తంలో. లాస్ట్ లో మీరు చూడొచ్చు దానికి, హిందుస్థాన్ కి జాన్ బాజ్. సో ఇండియన్ ఆర్మీ, సో దట్ ఈస్ ద భైరవ్. సో భైరవ్ అనే దాన్ని లాంచ్ చేశారు. ఇది మోడర్న్ గా, సో ఇవన్నీ కూడా భైరవ ఈస్ ద బీయింగ్ ట్రైన్ టు టాకిల్ ద వాట్ కాంప్లెక్సిటీ ఆఫ్ ద వాట్ మోడర్న్ వార్ఫేర్ లో వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ట్రైనింగ్ ఇచ్చిన ఫోర్స్ ఏమంటాం మనం, భైరవ ఫోర్స్ అని చెప్తుంటాం. స్పెషల్ గా డ్రోన్స్ లో వీళ్ళందరూ కూడా ఎక్స్పర్ట్స్ ఉండబోతున్నారు. దట్ ఈస్ ద మోడర్న్ వార్ఫేర్ ఫోర్స్ విత్ ద వాట్ డ్రోన్ క్యాపబిలిటీస్. నేమ్ ఆఫ్ ద ఫోర్స్ ఇస్ ద భైరవ్, లాంచ్డ్ బై ద వాట్ ఇండియన్ ఆర్మీ. అండ్ టోటల్ బెటాలియన్స్ ఎంత, 15 లాంచ్ చేస్తారు. నువ్వు ఫ్యూచర్ లో 25కు పెంచడానికి కూడా అవకాశం అనేది ఉంది. స్పెషల్ గా వీళ్ళు అమెరికాలో కూడా ఇట్లాంటివి ఉన్నాయి కాబట్టి దాని ఇన్స్పిరేషన్ తీసుకొని మనం కూడా ఈ భైరవ అనే సో మనకి సపరేట్ ఫోర్స్ ని లాంచ్ చేయబోతున్నాం మనం యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ద వాట్ ఇండియన్ ఆర్మీ మోడర్నైజేషన్ లో భాగంగా. సో అర్థమైందా? ఇండియన్ ఆర్మీ యొక్క 2026 ఇయర్ కూడా అదే చెప్తుంది కదా, నెట్వర్కింగ్ అండ్ ద డాటా సెంట్రిసిటీ అని చెప్పేసి. సో అట్లనే సో ఇది కూడా నెట్వర్కింగ్ డాటా సెంట్రిసిటీని పెంచుకోవాలంటే వీఆర్ ఎస్టాబ్లిషింగ్ ద వాట్ భైరవ ఫోర్స్. ఓకే, ఇది కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చన్. భైరవ ఫోర్స్ మోడర్న్ వార్ఫేర్ కి సంబంధించి ఎవరు ఈ భైరవ ఫోర్స్ ఎవరు? ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కాదు, ఇండియన్ ఆర్మీ. సో దిస్ ఇండియన్ ఆర్మీ ఈజ్ లాంచింగ్ ద వాట్ భైరవ ఫోర్స్. ఈ భైరవ ఫోర్స్ లాంచ్ చేసిన వాళ్ళు ఎవరు? ఇండియన్ ఆర్మీ లాంచింగ్ ద వాట్ భైరవ ఫోర్స్. ఓకే, నెక్స్ట్ వన్, ఇండియాస్ ఆయుష్ సిస్టమ్ రికగ్నైజ్డ్ ద బైలాటరల్ అగ్రిమెంట్ విత్ ద వాట్ ఒమాన్ అండ్ ద న్యూజిలాండ్. మనకు ఆయుష్ అంటే మీ అందరికీ తెలుసు. సో ఈ ఆయుష్ అంటే ఇవన్నీ కూడా ఆయుర్వేద, యోగా, న్యాచురోపతి, యునాని, సిద్ధ, హోమియోపతి, సిస్టమ్ అన్నిట్లను కూడా ఏమంటాం మనం ఆయుష్ అని షార్ట్ కట్ లో పిలుస్తుంటాం. అయితే ఈ షార్ట్ కట్ లో ఇండియా అండ్ ఒమాన్ గానీ, ఇండియా, న్యూజిలాండ్ కూడా మన ఆయుష్ ట్రీట్మెంట్ ని కూడా రికగ్నైజ్ చేయడం అనేది జరిగింది. ఫార్మల్ రికగ్నైజేషన్ ఆఫ్ ద వాట్ ఆయుష్ సిస్టమ్ ఇన్ ద బైలాటరల్ అగ్రిమెంట్స్. అంటే ఫార్మల్ గా రికగ్నైజ్ చేశారంటే ఏంటిది, వాళ్ళ దేశంలో ఉన్నటువంటి పేషెంట్స్ కూడా మనము ఆయుష్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అనమాట. అంటే వాళ్ళు రికగ్నైజ్ చేశారంటే మనం ట్రీట్మెంట్ ని కూడా అలో చేస్తారనమాట, ఆయుష్ ట్రీట్మెంట్. లేదంటే అలో చేయరు కదా, ఇవన్నీ సైంటిఫిక్ గా ప్రూవ్ కాదు, చెట్ల మందులు పోస్తారట, రసాలు పోస్తారట అంటే ఎవరు నమ్ముతారో ఎవరు నమ్మడు కదా. అందుకని చెప్పేసి అఫీషియల్ గా ఇప్పుడు రికగ్నైజ్ చేయడం అనేది జరిగింది. ఒమాన్ అండ్ సో మనకి న్యూజిలాండ్ అనేటివి రెండు కూడా అఫీషియల్ గా రికగ్నైజ్ చేయడం జరిగింది. దట్ ఈస్ ద 4th ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద వాట్ ఆయుష్ ఎక్సెల్. సో ఆయుష్ ఎక్సెల్ ని మనకి ఎస్టాబ్లిష్మెంట్ చేయడం అనేది జరిగింది. దట్ ఈస్ ద ఆయుష్ ఎక్స్పోర్ట్స్ ప్రమోషన్ కౌన్సిల్. సో దట్ ఈస్ ద 4th ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద యానివర్సరీ, అంటే దాని ఆయుష్ యొక్క 4th యానివర్సరీ సందర్భంగా సో ఈ రెండు కంట్రీస్ తోటి మనకి అగ్రిమెంట్ అనేది జరగడం జరిగింది. సో ఇప్పుడు మనకి వాళ్ళ దేశాలలో కూడా ఏంటిది, మనము ఈ హెర్బల్ ప్రొడక్ట్స్ కానీ ఇవన్నిట్లను కూడా ఏం చేయొచ్చు, మనం అమ్మడానికి అవకాశం అనేది ఉంది. ఫార్మల్ గా బైలాటరల్ అగ్రిమెంట్లలో వాళ్ళు రికగ్నైజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అనమాట ఆయుష్ ప్రొడక్ట్స్ ఏ దేశాలకి, ఒమాన్ కానీ, న్యూజిలాండ్ కానీ. ఓకే, సో ఇది చూడడానికి వెరీ సింపుల్ క్వశ్చన్ లాగా అనిపిస్తుంది, బట్ వెరీ ఇంపార్టెంట్. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ, ఎకనామిక్స్ పాయింట్ ఆఫ్ లో, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ రీసెంట్లీ రికగ్నైజ్డ్ ద సో దిస్ ఆయుష్ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ దేర్ బైలాటరల్ అగ్రిమెంట్స్. అంటే మనం ఎక్స్పోర్ట్ చేయడానికి కోసం వాళ్ళు ఫార్మల్ గా పర్మిషన్ ఇచ్చినట్టే లెక్క అనమాట మనకి. సో ఒమాన్ అండ్ ద న్యూజిలాండ్ మేడ్ దిస్ అగ్రిమెంట్ విత్ ఇండియా. ఓకే, సో ఇది కొంచెం చూడడానికి వెరీ సింపుల్ గా అనిపించినా కానీ ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ వచ్చినప్పుడు బిస్కెట్ అవుతుంది. సుప్రీం కోర్ట్ అనేది లీగల్ ప్రొఫెషనల్ అగ్రిమెంట్ ఏ కంట్రీతో చేసుకున్నా, మనం భూటాన్ తోటి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి. అలాగే ఇప్పుడు ఈ బైలాటరల్ అగ్రిమెంట్స్ అనేది ఎవరికి, ఒమాన్ అండ్ ద న్యూజిలాండ్. ఎవరితోటి, ఒమాన్ అండ్ ద న్యూజిలాండ్ తోటి మనకి ఈ బైలాటరల్ అగ్రిమెంట్ అనేది చేసుకోవడం జరిగింది. ఫార్మల్ రికగ్నైజేషన్ ఆఫ్ ద వాట్ ఆయుష్. నెక్స్ట్, ఓఎన్జీసీ పార్ట్నర్స్ విత్ ద సో 2 జపాన్ కంపెనీస్ తో కలిసి జాయింట్ వెంచర్ ని ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నాయి. జాయింట్ వెంచర్ అంటే మనం కూడా ఇన్వెస్ట్మెంట్ పెడతాం, కొంచెం వాళ్ళు కూడా కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ పెడతారు. ఇద్దరు కలిసి నువ్వు నేను నాది తినాలి నీది తినాలి అని చెప్పేసి ఇద్దరు కలిసి వ్యాపారం చేస్తారు అనమాట. సో ఆయిల్ అండ్ ఓఎన్జీసీ సో విచ్ వర్క్స్ అండర్ ద మినిస్టర్ ఆఫ్ ద పెట్రోలియం. సో వాళ్ళు మనకి పార్ట్నర్ విత్ ద వాట్ మితూసి ఓఎస్కే లైన్స్ కానీ జపానీస్ షిప్పింగ్ కంపెనీ తోటి మనకి అగ్రిమెంట్స్ రాసుకోవడం అనేది జరిగింది. ఏంటిదంటే ఈథేన్ షిప్పింగ్ కోసం, మనకి దేనికోసం, ఈథేన్ అంటే ఏంటి,
C2H6 కదా, C2H6 ఏమంటాం మనం ఈథేన్ అని చెప్తుంటాం. ఈ ఈథేన్ ని ఒక దేశం నుంచి ఇంకో దేశానికి దేనికి చేయడానికి, షిప్పింగ్ చేయడానికి కోసం, మనకి దానికి సపరేట్ కంటైనర్స్ కావాలి షిప్లలో తీసుకురావడానికి కోసము. సో పార్ట్నర్షిప్ అనే ONGC అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదేంటిది మిత్సుబిషి OSK లైన్స్ కి మధ్యన సో రెండు జాయింట్ వెంచర్స్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ చేయడం అనేది జరిగిందనమాట. 2 జాయింట్ వెంచర్స్ ఇంక్లూడ్ ద భారత్ ఈథేన్ 1 ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ లిమిటెడ్ అండ్ భారత్ సో ఈథేన్ 2 IFC ప్రైవేట్ లిమిటెడ్, రెండు కూడా మనకి గుజరాత్లోని మనకి గిఫ్ట్ సిటీ ఏదైతుందో అక్కడ ఈ 2 కంపెనీస్ అనేవి రిజిస్ట్రేషన్ చేసుకోవడం అనేది జరిగింది. భారత్ ఈథేన్ 1 అండ్ భారత్ ఈథేన్ 2 అనేటివి 2 కూడా మనము ఈ కంపెనీస్ అనేది లాంచ్ చేయడం అనేది జరిగింది అనమాట మనకి. ఓకే, భారత్ ఈథేన్ 1 IFC ప్రైవేట్ లిమిటెడ్, భారత్ ఈథేన్ 2 IFC ప్రైవేట్ లిమిటెడ్ అనే పేర్లతోటి మనం వీళ్ళతో కలిసి ఏవైతే మిత్సుబిషి తోటి దేనికోసం, ఈథేన్ ట్రాన్స్పోర్ట్ కోసం. రైట్, నేషనల్ సోలార్ సెల్ అయితే వెరీ రీసెంట్ గా మనకి సో ఢిల్లీలో ఒక ఇంపార్టెంట్ ల్యాబొరేటరీ ఉంది. సో ఎవరిది, ఈ CSIR వాళ్ళది, సెంట్రల్ కౌన్సిల్ ఫర్ ద సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. మనకి CSIR అనేది పీనియర్ ఆర్గనైజేషన్ ఇండియాలో రీసెర్చ్ చేయడానికి కోసం ఈ CSIR వాళ్ళ యొక్క ఒక ల్యాబొరేటరీ ఉంది ఢిల్లీలో. దాని పేరు ఏంటిదంటే నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ. ఏంటిది, నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ అనేది 1947లో ఎస్టాబ్లిష్మెంట్ అయింది. ఎక్కడ ఉంది, ఢిల్లీలో ఉంది. ఏది, సో నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ అనేది. దీని యొక్క సో మనకి యానివర్సరీ సందర్భంగా మనకి ఈ మినిస్ట్రీ ఆఫ్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ జితేంద్ర కుమార్ ఏం చేశారంటే వెళ్ళి ఇక్కడ 2 ఇంపార్టెంట్ మనకి ల్యాబ్స్ ని లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ సో ఇక్కడ నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ ఏదైతే ఉందో, ఈ నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ క్యాంపస్ ఏదైతే ఉందో ఈ క్యాంపస్ లోనే 2 కొత్త ల్యాబొరేటరీస్ ని లాంచ్ చేయడం. ఇది ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇప్పుడు 1947లోనే ఎస్టాబ్లిష్మెంట్ అయింది. ఏది, నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ ఏదైతే ఉందో దిస్ ఇస్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ ఇన్ ద 90s. దీని క్యాంపస్ ఉంటుంది కదమ్మా, ఈ క్యాంపస్, ఈ NPL క్యాంపస్ ఉంటుందా, ఈ NPL క్యాంపస్ లోనే ఇక్కడ ఒక ల్యాబ్ పెట్టాడు, సోలార్ సెల్ కి సంబంధించిన ఒక ల్యాబ్ పెట్టారు. సో ఇలా 2 ల్యాబ్స్ అనేది మనకి ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. ఎయిర్ పొల్యూషన్ ఒకటి సో టెస్ట్ చేయడానికి కోసం, ఒకటి సోలార్ ఎనర్జీని టెస్ట్ చేయడానికి కోసం అని చెప్పేసి ఇలా 2 ల్యాబ్స్ ని మనకి ఎస్టాబ్లిష్మెంట్ చేయడం అనేది జరిగింది ఢిల్లీలో. ఓకేనా, ల్యాబ్ 1 ల్యాబ్ 2 వాటి గురించే మనం మాట్లాడదాం. ఓకే, విత్ ఇన్ ద క్యాంపస్ ఆఫ్ ద NPL నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ. అయితే ఏం లాంచ్ చేశారని చూద్దాం. సో యూనియన్ మినిస్టర్ 2 వరల్డ్ క్లాస్ ల్యాబొరేటరీస్ ని లాంచ్ చేయడం అనేది జరిగింది. ఎవరు, జితేంద్ర సింగ్ గారు లాంచ్ చేశారు. ఇక్కడ ఈ నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ ఎక్కడ ఉంది, ఢిల్లీలో ఉంది కదా, ఆ క్యాంపస్ లోనే లాంచ్ చేయడం జరిగింది. వాట్ ఆర్ దీస్ 2 ల్యాబ్స్, ఎగ్జామినేషన్ లో మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి 2 కూడా. ఏ ల్యాబ్స్ ని లాంచ్ చేశారు అంటే ఫస్ట్ వన్ చూడండి, నేషనల్ ఎన్విరాన్మెంటల్ స్టాండర్డ్ ల్యాబొరేటరీ ఫస్ట్ వన్. ఓకే, నెక్స్ట్ నేషనల్ ప్రైమరీ స్టాండర్డ్ ఫెసిలిటీ ఫర్ ద సోలార్ సెల్ క్యాలిబ్రేషన్. 2 ల్యాబ్స్ ని లాంచ్ చేయడం జరిగింది. ఒకటి నేషనల్ ఎన్విరాన్మెంటల్ స్టాండర్డ్ ల్యాబొరేటరీ, దిస్ ఇస్ ద ఏషియాస్ ఫస్ట్ అండ్ ద వరల్డ్స్ సెకండ్ పొల్యూషన్ మానిటరింగ్ ల్యాబొరేటరీ. ఏషియాస్ ఫస్ట్, వరల్డ్ లో ఇది బట్టి పట్టాలి. రెండవది నేషనల్ ప్రైమరీ స్టాండర్డ్, ఇది వరల్డ్ లోనే 5th అనమాట మనకి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే ఇక్కడ మనకి పొల్యూషన్ ని మనకి ఎప్పటికప్పుడు ఢిల్లీలో ఎక్కువ పొల్యూషన్ ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు సో మనకి అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ ని మానిటరింగ్ చేయడానికి ఒక ల్యాబ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. నేషనల్ ఎన్విరాన్మెంటల్ స్టాండర్డ్ ల్యాబొరేటరీ NSCL. సో ఇట్ ఈస్ ద ఏషియాస్ ఫస్ట్ ల్యాబొరేటరీ అండ్ ద వరల్డ్స్ సెకండ్ పొల్యూషన్ మానిటరింగ్ ఫెసిలిటీ ఆఫ్టర్ ద UK. ఇట్ ఈస్ డిజైన్డ్ టు టెస్ట్ అండ్ క్యాలిబ్రేట్ అండ్ సర్టిఫై ద ఎయిర్ పొల్యూషన్ మానిటరింగ్ డివైజెస్ కానీ ఇవన్నీ కూడా మొత్తానికి సంబంధించి ఎయిర్ పొల్యూషన్ కి సంబంధించి టోటల్ గా అన్నిట్లను చూసుకుంటుంది అనమాట. ఈ ల్యాబ్ అనేది రీసెర్చ్ చేస్తూ ఉంటుంది. సో అలా మనకి లాంచ్ చేయడం జరిగింది ఢిల్లీలోనే, ఇక్కడ నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ యొక్క క్యాంపస్ లో ఈ లాంచ్ చేశారు. ఇది నేషనల్ ఎన్విరాన్మెంటల్ స్టాండర్డ్ ల్యాబొరేటరీని లాంచ్ చేయడం జరిగింది. దీంతో పాటు ఇంకోటి ఏం లాంచ్ చేశారు, నేషనల్ ప్రైమరీ స్టాండర్డ్ ఫెసిలిటీ ఫర్ ద సోలార్ సెల్ క్యాలిబ్రేషన్. సోలార్ సెల్స్ అనేటివి ఎట్లా పనిచేస్తున్నాయి, వాటి యొక్క ఎనర్జీ ఎఫిషియన్సీ ఎలా ఉంది అని చెప్పేసి ఇది లాంచ్ చేశారు. మళ్ళీ ఇది నేషనల్ ప్రైమరీ స్టాండర్డ్ ఫెసిలిటీ ఫర్ the solar cell calibration. It was developed in association with the Piscalis Technologies అనే ఒక సంస్థతో కలిసి అండ్ జర్మనీ బేస్డ్. దాంతోపాటు ఈ దీంట్లో యూజ్ చేసినటువంటి సిస్టమ్ అనేది లేజర్ బేస్డ్ డిఫరెన్షియల్ స్పెక్ట్రోస్కోపీని యూజ్ చేయడం జరిగింది. దాని ద్వారా ఇది మనకి అంటే సోలార్ సెల్స్ అనేది ఏ విధంగా సన్లైట్ని క్యాప్చర్ చేస్తున్నాయి, ఏ విధంగా సన్లైట్ని మనకి ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుస్తున్నాయి, ఆ సోలార్ ఎనర్జీ యొక్క ఎఫిషియన్సీ ఎలా ఉంటుంది, సో అవన్నిట్లను కూడా మనకి సో క్యాలిక్యులేట్ చేయడానికి కోసం దీన్ని లాంచ్ చేయడం అనేది జరిగింది. ఓకే, నేషనల్ ప్రైమరీ స్టాండర్డ్ ఫెసిలిటీ ఫర్ ద, ఇక్కడ చూడండి సోలార్ సెల్ క్యాలిబ్రేషన్. ఇంకోటి ఏంటిది, ఎన్విరాన్మెంట్ కి సంబంధించినటువంటి స్టాండర్డ్ ల్యాబొరేటరీ. ఈ రెండిట్లను కూడా ఎక్కడ లాంచ్ చేస్తాం మనము అంటే ఇక్కడ నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీలో. సో ఈ క్యాంపస్ లోపల ఒకటి ఎన్విరాన్మెంటల్ మానిటరింగ్ కోసం, ఇంకోటి ఏంటిది సోలార్ సెల్ మానిటరింగ్ కోసం, సోలార్ సెల్ క్యాలిబ్రేషన్స్ కోసం, మరి ఇంకోటి ఎన్విరాన్మెంటల్ స్టాండర్డ్స్ ని మెయింటైన్ చేయడానికి కోసం 2 ల్యాబొరేటరీస్ ని మనం లాంచ్ చేయడం అనేది జరిగింది.
నెక్స్ట్ ఇండియన్ సైంటిస్ట్ డెవలప్డ్ ద 3D ప్రింటెడ్ నెక్స్ట్ ఏమన్నాడు ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్ అండర్ ద మిషన్ మౌసమ్ అని చెప్పాడు. మిషన్ మౌసమ్ అనేది ఏంటిది అంటే మనకి ఆల్రెడీ మిషన్ మౌసమ్ని మనము 2000 కోట్లతోటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2024లోనే మనకి మిషన్ మౌసమ్ని లాంచ్ చేసింది. 2024 to 2026 వరకు 2000 కోట్లతోటి మనకి మిషన్ మౌసమ్ అంటే ఏంటిది మాన్సూనే కదా. మౌసమ్ ఈజ్ నథింగ్ బట్ మాన్సూన్. సో మన భారతదేశంలో వెదర్ కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని పూర్తిగా అప్గ్రేడ్ చేయడానికి కోసం దీన్ని లాంచ్ చేయడం అనేది జరిగింది. ఐఐటి మద్రాస్ ఆధ్వర్యం లోపల దీన్ని లాంచ్ చేశారు. మనకి దీన్ని మిషన్ మౌసమ్ ని 2000 కోట్లతో 2024 నుంచి 26కి ఈ టైం పీరియడ్ లోపల 2000 కోట్లు కేటాయించి మన భారతదేశంలో వెదర్ సిస్టమ్ కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ని కానీ పూర్తిగా అంటే వెదర్ సిస్టమ్ ని మనకి రికార్డ్ చేయడానికి కానీ వెదర్ సిస్టమ్ ని మానిటరింగ్ చేయడానికి ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ కానీ ఇవన్నిటిని కూడా ఏం చేయడానికి అప్గ్రేడ్ చేయడానికి ఇవన్నిటిని కూడా అప్గ్రేడ్ చేయడానికి కోసం మనకి సో మిషన్ మౌసమ్ ని 2024లో లాంచ్ చేయడం అనేది జరిగింది 2000 కోట్లతోటి. సో కంప్లీట్గా అంటే వెదర్ మానిటరింగ్ స్టేషన్స్ పెట్టడము అండ్ మనకి డ్రాప్లర్ రాడార్స్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయడము, కోస్టల్ రెగ్యులేషన్ జోన్స్ని స్ట్రెంథెనింగ్ చేయడము, వార్నింగ్ సిస్టమ్ని స్ట్రెంథెనింగ్ చేయడము, ఇట్లాంటివన్నీ పార్ట్ అనమాట దీంట్లో మిషన్ మౌసమ్. అయితే దీంట్లో భాగంగానే ఇప్పుడు 3D ప్రింటెడ్ అంటే మిషన్ మౌసంలో భాగంగానే మనకి ఇందులో ఉన్న 2000 కోట్లు ఉన్నాయి కదా, ఇందులో ఉన్న 2000 కోట్లని వాడుకొని మనం ఏం చేసాం అంటే 2000 కోట్లలో సమ్ అమౌంట్ ఆఫ్ ద మనీని వాడుకొని మనం ఏం చేసామంటే 3D ప్రింటెడ్ ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. ఇండియన్ scientists led by the Indian Institute of the Tropical Meteorology, Pune. ఓకే, సో ఇంతకుముందు ఐఐటిఎం అన్న ఏముంది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ ఐఐటి మద్రాస్ అనుకున్నాం. ఐఐటి మద్రాస్ కాదు, రెండిట్లో సేమ్ ఉంటుంది కదా అబ్రివేషన్స్, రైట్. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద ఏంటిది మనకి ట్రాపికల్ మెట్రాలజీ పూణే. ఓకే, సో మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద ట్రాపికల్ మెట్రాలజీ పూణే వాళ్ళు ఏం చేశారంటే సో ఇది ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది 3D ప్రింటెడ్ అంటే ఏంటిది జాయింట్స్ ఉండవు. జాయింట్స్ లేకుండా అంటే ఇప్పుడు 3D ప్రింటెడ్ ఒక పార్ట్ తయారు చేసి ఇంకో పార్ట్ తయారు చేసి అన్ని పార్ట్స్ ఏం చేయాలి జాయింట్ చేస్తే జాయింట్స్ వస్తాయి మధ్యలో. అలా కాకుండా ఒకటే ఉంటుంది వితౌట్ ఎనీ జాయింట్స్ ఉంటే 3D ప్రింటెడ్ అంటాం జనరల్గా. ఓకేనా, రైట్. అట్లా వితౌట్ ఎనీ జాయింట్స్, అలా ఎలాంటి జాయింట్స్ లేకుండా డైరెక్ట్గా మనకి 3D ప్రింటెడ్ ఆటోమేటెడ్ వెదర్ స్టేషన్స్ని మనకి సో తయారు చేయడం అనేది జరిగింది. దీన్ని ఫస్ట్ మనకి ఫిబ్రవరిలో ఢిల్లీలో ఎస్టాబ్లిష్మెంట్ చేయబోతున్నారు. ఫిబ్రవరి 2026లో ఫస్ట్ అనేది మనకి ఇండియాస్ ఫస్ట్ ఏంటిది 3D ప్రింటెడ్ ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్. సో ఎవరు డెవలప్ చేశారు? ఐఐటి మద్రాస్ కాదు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద ట్రాపికల్ మెట్రాలజీ పూణేలో ఉంటుంది. వాళ్ళు తయారు చేయడం అనేది జరిగింది. ఎప్పుడు ఫిబ్రవరి 2026లో లాంచ్ చేస్తాం. ఫస్ట్ ఇక్కడ ఢిల్లీలో లాంచ్ చేస్తాం, నెక్స్ట్ ముంబై, కోల్కతా, చెన్నైలో లాంచ్ చేయడం అనేది జరుగుతుంది. ఫస్ట్ ఇక్కడ ఢిల్లీలో అండ్ మిగతా నెక్స్ట్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ది సపరేట్ ప్రోగ్రామ్ ఏం కాదు, మిషన్ మౌసమ్ కిందనే మనకి లాంచ్ చేయడం అనేది జరిగింది. మిషన్ మౌసమ్ ఎవరు లాంచ్ చేశారు? మనకి మినిస్ట్రీ ఆఫ్ ద ఎర్త్ సైన్సెస్ వాళ్ళు లాంచ్ చేయడం అనేది జరిగింది 2000 కోట్లతోటి ఫర్ ద పీరియడ్ ఆఫ్ ద 2024 to 2 yearsకి 2000 కోట్లు కేటాయించి మనకి దీన్ని లాంచ్ చేశారనమాట. దేనికోసము అంటే ఈ వెదర్ యొక్క మానిటరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పూర్తిగా మనకి మాడిఫై చేయడానికి కోసం. ఓకే, దాంట్లో భాగంగానే 3D ప్రింటెడ్ మనకి ఫస్ట్ ఎక్కడ మనం లాంచ్ చేయబోతున్నాం అనేది ఇంపార్టెంట్. హియర్ ఎక్కడ ఢిల్లీ, దెన్ లేటర్ ఫాలోడ్ బై ద ముంబై అండ్ ద కోల్కతా అండ్ ద చెన్నైలో పెడుతున్నారు. మనకి ఫస్ట్ మాత్రం ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి డిఆర్డిఓ డెవలప్డ్ ద పోర్టబుల్ వాటర్ సిస్టమ్. డిఆర్డిఓ జోధ్పూర్. సో ఎవరు? డిఫెన్స్ ల్యాబొరేటరీ జోధ్పూర్ వాళ్ళు మనకి ఒక వాటర్ని సెలైన్ వాటర్ని అంటే ఈ సాల్ట్ వాటర్ ఏవైతే ఉన్నాయో సాల్ట్ వాటర్ని ప్యూరిఫై చేసుకుని తాగడానికి కోసం ఒక మనకి ప్యూరిఫైయర్ని డెవలప్ చేశారు. దాని పేరు స్వదేశ్ అని పెట్టారు. ఏమని? స్వదేశ్ మీన్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి సీ వాటర్ డీసెలినైజేషన్ సిస్టమ్ స్వదేశ్. అందుకే ఇక్కడ SA అయిపోయిందా, SA వాటర్ ఇక్కడ వరకు స్వదేశ్. ఏంటిది ఇక్కడ సీ వాటర్ అండ్ దేశ్ అనే పదం ఉందా, ఇక్కడ ఏంటిది డీసెలినైజేషన్ సిస్టమ్. సో దట్ ఈస్ ద పోర్టబుల్ అంటే ఎక్కడికంటే అక్కడికి ఏం చేయొచ్చు, దాన్ని క్యారీ చేయడానికి అవకాశం ఉందన్నమాట. అలా క్యారీ చేయడానికి అవకాశం ఉన్నటువంటి దాన్ని మనకు తయారు చేయడం అనేది జరిగింది. డీసెలినైజేషన్ స్వదేశ్, దట్ ఈస్ ద పోర్టబుల్ సీ వాటర్ డీసెలినైజేషన్ సిస్టమ్ డెవలప్డ్ బై ద డిఫెన్స్ ల్యాబొరేటరీ ఆఫ్ ద ఎవరు జోధ్పూర్ వాళ్ళు దీన్ని డెవలప్మెంట్ చేయడం అనేది జరిగింది టు ప్రొవైడ్ ద సేఫ్ డ్రింకింగ్ వాటర్ టు ద సోల్జర్స్ ఇన్ ద రిమోట్ ఏరియాస్. Give me 1 minute. Okay. నేను కూడా వాటర్ తాగాల్సి వచ్చింది. ఓకే, రైట్. సో ఇది వాటర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్. ఎవరు? జోధ్పూర్. స్వదేశ్ అంటే ఎగ్జామినేషన్లో మనం అడిగేటప్పుడు వాట్ ఈస్ స్వదేశ్ అంటారు. స్వదేశ్ అంటే మనం ఏదో గిజైల్ అనుకునేరు. స్వదేశ్ అంటే మిజైల్ కాదు, ఇట్ ఈస్ ద వాటర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్ డెవలప్డ్ బై ద డిఆర్డిఓ ల్యాబొరేటరీ జోధ్పూర్ వాళ్ళు డెవలప్మెంట్ చేశారు. సెలైన్ వాటర్ని కానీ మనకి అది ఇప్పుడు మాన్యువల్గా చేతితోటి కూడా ప్యూరిఫై చేయొచ్చు. ఆ చేతితో ప్యూరిఫై చేసే మిషన్ అనే 10 నుంచి 12 మందికి వాటర్ ప్రొవైడ్ చేస్తుంది. అదే ఇంజన్ పైన నడిచేదైతే మనకి 20 నుంచి 25 మందికి వాటర్ని ప్యూరిఫై చేసి ఇవ్వగలదు మనకి. ఓకేనా, సో అది మనకి సో సీ వాటర్ డీసెలినైజేషన్ సిస్టమ్ అనమాట మనకి. ఏది? స్వదేశ్.
ఓకే, ఎగ్జామినేషన్ లో రావడానికి కూడా సో చూడండి, మాన్యువల్లీ ఆపరేటెడ్ ఇంజన్ డ్రైవెన్ వేర్ సప్లై ద డ్రింకింగ్ వాటర్ టు ద సోల్జర్స్ డిప్లాయిడ్ ఇన్ ద రిమోట్ అండ్ ద కోస్టల్ అండ్ వాటర్ స్కేర్డ్ రీజియన్స్ లోపల, ఎక్కడైతే ఉన్నాయో వాటర్ స్కేర్ సిటీ ఉన్నటువంటి రీజియన్స్ లోపల మనకి ఈజీగా వాళ్ళ వాటర్ని ప్యూరిఫై చేసి ఏం చేయొచ్చు, తాగడానికి. ఎందుకు వాళ్ళకి అవసరం అంటే, వాళ్ళు ఏ వాటర్ అంటే ఆ వాటర్ తాగితే వాళ్ళు సిక్ అయ్యారనుకో, మరి ఎవరు కాపాడతారు దేశాన్ని? అర్థమవుతుందా? సో అందుకని చెప్పేసి మనకి సో ఈ స్వదేశ్ అనే సిస్టమ్ ని మనకి డిప్లాయ్ చేయడం అనేది జరిగింది. ఓకే, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఎవరు తయారు చేశారంటే డిఆర్డిఓనే, బట్ ఇక్కడ డిఫెన్స్ ల్యాబొరేటరీ ఆఫ్ ద ఎవరు, జోధ్పూర్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎవరు? జోధ్పూర్ వాళ్ళు దీన్ని తయారు చేయడం జరిగింది. స్వదేశ్ అనే దాన్ని జోధ్పూర్ వాళ్ళు తయారు చేయడం అనేది జరిగింది. ఓకే, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, స్పేస్ ఎక్స్ లాంచెస్ ద వాట్ ఇటలీస్ కాస్మోస్ స్కైమెడ్ సెకండ్ జనరేషన్. స్పేస్ ఎక్స్ అనేది మీ అందరికి తెలుసు, అమెరికాకు సంబంధించినటువంటి స్పేస్ ఎక్స్. సో ప్రైవేట్ స్పేస్ లాంచర్. సో వాళ్ళు ఇటలీకి చెందినటువంటి సో మనకి ఒక దాన్ని లాంచ్ చేశారట. ఇక అంతకు మించి మనకి ఏం అవసరం లేదనమాట. దిస్ వాజ్ ద ఫస్ట్ లాంచ్ ఆఫ్ ద వాట్ 2026 లో ఇది ఫస్ట్ లాంచ్ అనమాట. ఎవరు? స్పేస్ ఎక్స్ యొక్క సో మనకి వీళ్ళు, ఆయన పేరు ఏందో గుర్తొస్తలేదు నాకు. ఓకే ఓకే ఇలాన్ ముస్క్. సో వాళ్ళకి సంబంధించింది, రైట్. సో అలా ఇటలీకి సంబంధించినటువంటి ఏంటిది మనకి, సో దాన్ని CHG-M3 అనే దాన్ని లాంచ్ చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ మనకి ఎగ్జామ్లో ఎందుకు చెప్తారు సార్ ఇదంతా ఊరికి అంటే, జస్ట్ స్పేస్ ఎక్స్ అనేది రీసెంట్గా ఇటలీ దాన్ని లాంచ్ చేసింది. ఏది? కాస్మోస్ స్కై మాడ్యూల్. ఎగ్జామినేషన్లో జనరల్ అడుగుతారు, ఈ కాస్మోస్ స్కై మాడ్యూల్ అనేది ఏ దేశంలో అడుగుతాడు అంతే. ఎవరిది? ఇటలీ దేశానికి చెందినటువంటి శాటిలైట్ ని లాంచ్ చేయడం అనేది జరిగింది. ఎక్కడి నుంచి మనకి, సో ఇక్కడ కాలిఫోర్నియా స్టేషన్ నుంచి లాంచ్ చేయడం అనేది జరిగింది. అంతకుమించి అవసరం లేదు. ఓకే, నెక్స్ట్, ఇండియన్ ఆర్మీ అనేది నైబ్ ప్రైవేట్ లిమిటెడ్ తోటి ఒప్పందం కుదుర్చుకోవడం అనేది జరిగింది. నైబ్ ప్రైవేట్ లిమిటెడ్ తోటి 293 కోట్లతోటి ఫర్ ఏంటిది, సూర్యాస్త రాకెట్ లాంచర్ సిస్టమ్స్ ని తయారు చేయడానికి కోసం, సూర్యాస్త రాకెట్ లాంచర్ సిస్టమ్స్ ని తయారు చేయడానికి కోసం మనకి సో ఇండియన్ ఆర్మీ సైన్ 293 crores ఎనర్జీ ప్రొక్యూర్మెంట్ డీల్స్ ఫర్ ద వాట్ సూర్యాస్త్ర. ఓకేనా, ఏంటిది? ఇది ఎమర్జెన్సీ ప్రొక్యూర్మెంట్ ఆర్డర్. ఇది నైబ్ అనే లిమిటెడ్ తోటి 290. సో సూర్యాస్త్ర ఇస్ ద ఏంటిది, రాకెట్ లాంచింగ్ సిస్టమ్. సో ఇట్ ఈస్ ద ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్లీ డెవలప్డ్ సో లాంగ్ రేంజ్ ప్రిసిషన్ గైడ్, అంటే 150 నుంచి 300 కిలోమీటర్స్ దూరంలో ఉన్న టార్గెట్ ని హిట్ చేయగలదు. రాకెట్ లాంచర్ అంటే ఏంటిది? సో ఇట్లా ఉంటుంది, ఒక మిషన్ ఉంటుంది కదమ్మా. ఈ మిషన్ ఏంటంటే ఇక్కడ నుంచి ఏం చేస్తారు, దీని నుంచి ఇక్కడ నుంచి సోల్జర్ నిలబడి ఇక్కడ నుంచి దీన్ని ఆపరేట్ చేస్తుంటారు. దీంట్లోకి మిసైల్ ఏమైతే, రాకెట్స్ ఏమైతే లాంచ్ అవుతుంటాయి. సో కాబట్టి ఇక్కడ సూర్యాస్త్ర. సో సూర్యాస్త్ర అనేది ఏంటిది మనకి, రాకెట్ లాంచర్ సిస్టమ్. ఇట్ ఈస్ ద సూర్యాస్త్ర ఇస్ ద ఇండిజినస్లీ డెవలప్డ్, అంటే మన సొంత టెక్నాలజీ తోటి మనం తయారు చేసుకున్నటువంటి ఏంటిది, సో ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్లీ డెవలప్డ్ ఏంటిది, సో రాకెట్ లాంచింగ్ సిస్టమ్. మన ఇండియాలో, భారతదేశంలో మనంతటా మనము మన టెక్నాలజీ డెవలప్ చేసుకున్నట్టు మొట్టమొదటి ఫస్ట్ రాకెట్ లాంచర్ సిస్టమ్. ఇది ఎప్పటి నుంచో ఇండియన్ ఆర్మీలో ఉంది. ఇప్పుడు మనకి ఇంకా వాడుతున్నాం దాన్ని. ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏం కాదు, 30 years నుంచి ఉంది. బట్ మళ్ళీ ఇప్పుడు దాన్ని మళ్ళీ ఏం చేయాలి, వాటి మనకు అవసరమైన కాబట్టి వాటిని తయారు చేసుకుంటూ ఉండాలి. ఓకే, సో అలా సూర్యాస్త్ర అనేది ఏంటిదని ఎగ్జామినేషన్ అడగవచ్చు. దట్ సూర్యాస్త్ర ఇస్ ద నథింగ్ బట్ ఇట్ ఈస్ అ రాకెట్ లాంచర్ సిస్టమ్. సో ఇక్కడ నుంచి రాకెట్ లాంచ్ చేస్తే దీని నుంచి మనకి దాదాపు ఇది వెళ్ళి సో మనకి 150 నుంచి 300 కిలోమీటర్స్ లో ఉన్నటువంటి టార్గెట్స్ ని కూడా హిట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. సో దీని రేంజ్ అనేది 150 నుంచి ఎంత 300 కిలోమీటర్స్ దూరంలో ఉన్న టార్గెట్ ని కూడా ఈ రాకెట్ లాంచర్ సిస్టమ్ ద్వారా మనం ఏం చేయొచ్చు, హిట్ చేయడానికి అవకాశం ఉందన్నమాట. సూర్యాస్త్ర ఈజ్ ఏ రాకెట్ లాంచర్ సిస్టమ్. ఓకే, నైబ్ ప్రైవేట్ లిమిటెడ్ ఇన్ అసోసియేషన్ విత్ ద వాట్, సో ఇండియన్ ఆర్మీ అండర్ ద డిఫెన్స్ ఆఫ్ ద మినిస్ట్రీ వాళ్ళు సో ఈ నైబ్ లిమిటెడ్ తోటి మనకి ఒప్పందం కూర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్, DRDO కండక్ట్ ద వాట్, సో సక్సెస్ఫుల్ సాల్వో లాంచ్ ఆఫ్ ద 2 ప్రళయ్ మిజైల్స్. సో ప్రళయ్ మిజైల్స్ ని టెస్ట్ చేయడం జరిగింది. ఏంటిది? ప్రళయం. ఓకే, ప్రళయ్ మిజైల్స్ అనేది మనకి ఏంటిది, షార్ట్ రేంజ్. ఓకే, షార్ట్ రేంజ్ అండ్ సర్ఫేస్ టు సర్ఫేస్ మిజైల్. జనరల్ గా మిజైల్ చదివేటప్పుడు ఇవే కదా మనం చదివేటి. సో షార్ట్ రేంజ్ అండ్ ద సర్ఫేస్ టు సర్ఫేస్ మిజైల్ ఇది. ఏది? ప్రళయ్ అనేది దాదాపు మనకి 150 నుంచి 500 కిలోమీటర్స్ ఆఫ్ ద డిస్టెన్స్ లో ఉన్న దాని పైన కూడా హిట్ చేయగలుగుతుంది. ఇది DRDO వాళ్ళు చాందీపూర్ రిజిస్టాలో టెస్ట్ చేయడం జరిగింది అనమాట మనకి. సో ఇంతకు ముందు ప్రహార్ మిజైల్ ఉండే, ప్రహార్ మిజైల్ నుంచి ఇన్స్పిరేషన్ గా తీసుకొని దీన్ని తయారు చేశారు. దీన్ని ప్రళయ్ ఈజ్ ద వాట్ టేకెన్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ద ప్రహార్ మిజైల్స్ నుంచి ఇన్స్పిరేషన్ గా తీసుకొని చేశారు. సో ఇది 150 నుంచి 500 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉన్నటువంటి టార్గెట్స్ ని కూడా హిట్ చేయగలదు అనమాట. ఇది ప్రళయ్ అనేది షార్ట్ రేంజ్ SSS అనమాట. షార్ట్ రేంజ్ సో మనకి PSSS అంటే ప్రళయ్ మిజైల్ ఇస్ ద షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు సర్ఫేస్ మిజైల్ అన్న ప్రళయ్ అనేది. ఓకేనా, సో మనకి మిజైల్ లాంచింగ్ స్టేషన్ కానీ మిజైల్ టెస్టింగ్ స్టేషన్ కానీ ఇండియాలో ఒకటే ఉంది కదా. అది ఎక్కడ ఉంది మనకి? ఇది ఒక్క దగ్గరనే కదా మనకి. మళ్ళీ ప్రతిసారి అడగద్దు ఇది. ఓకే, సో మనకి ITR ఇది. సో ఇది ఒక్కటి దగ్గర చాందీపూర్లోనే ఉంది మనకి.
వేరే దగ్గర లేదు. మిజైల్ టెస్టింగ్ సెంటర్ ఎక్కడ ఉంది మనకి ఇండియాలో? చాందీపూర్ ఒరిస్సా దగ్గరనే ఉంది మన మిజైల్స్ అన్ని టెస్ట్ చేయడానికి. సో అక్కడ కూడా మనం ప్రళయ్ మిజైల్ని టెస్ట్ చేశారు. ఎక్కడ టెస్ట్ చేశారన్నది ఇంపార్టెంట్ కాదు, కానీ ప్రళయ్ మిజైల్ అనేది ఏంటిది? ప్రళయ్ మిజైల్ అనేది సర్ఫేస్ టు సర్ఫేస్ షార్ట్ రేంజ్ మిజైల్ 150 to 500 kilometers. ఓకే, సో డెవలప్డ్ బై ద రీసెర్చ్ సెంటర్ ఫర్ ద ఇమారత్, హైదరాబాద్ లో ఉంది. ఇది ఆర్సీఐ డెవలప్మెంట్ చేసింది. ఆర్సీఐ రీసెర్చ్ సెంటర్ ఫర్ ద ఇమారత్, ఆర్సీఐ హైదరాబాద్ లో ఉంది. డిఆర్డిఓ యొక్క ల్యాబొరేటరీ ఇది. సో ఆర్సీఐ రీసెర్చ్ సెంటర్ ఫర్ ద ఇమారత్, ఆర్సీఐ హైదరాబాద్ లో ఉంది. సో వాళ్ళు దాన్ని డెవలప్మెంట్ చేయడం అనేది జరిగింది. దీన్ని సో ప్రళయ్ మిసైల్ ని ఆర్సీఐ రీసెర్చ్ సెంటర్ ఫర్ ద ఇమారత్, హైదరాబాద్. నెక్స్ట్ తేజాస్ అనేది లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్. తేజాస్ అనేది 2001లో మనం దీన్ని మొట్టమొదటిసారిగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇప్పుడు 2026 అంటే ఈ సంవత్సరానికి 25 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది ఈ తేజాస్ ఎయిర్ క్రాఫ్ట్ అనేది. సో హెలికాప్టర్ కాదు, ఎయిర్ క్రాఫ్ట్ అంటే యుద్ధ విమానం. సో ఇట్ ఈస్ ద లైట్ వెయిట్, సో చాలా తక్కువగా వెయిట్ ఉండేటువంటి సో లైట్ వెయిట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్, యుద్ధంలో వాడేటువంటి ఎయిర్ క్రాఫ్ట్. అందుకనే లైట్ వెయిట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అని చెప్తుంటాం దీన్ని. ఏది? తేజాస్ ఈజ్ ద సో లైట్ వెయిట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్. సో మనకి 2001 సంవత్సరంలో ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. నౌ దిస్ ఇయర్ వీఆర్ సెలబ్రేటింగ్ ద 25th anniversary ఆఫ్ ద సో LCA, lightweight combat aircraft. LCA stands for that Tejas. What is the Tejas? Tejas is a so lightweight combat aircraft. ఇది ఎప్పుడు January 4th of the 2001 రోజు మనం ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. సో ఈ సంవత్సరంతో ఈ తేజాస్ అనేది 25 years ని కంప్లీట్ చేసుకోవడం అనేది జరిగిందనమాట. మనం 1983లో మనం ఈ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసాం. ఏంటిదంటే మన భారతదేశంలో కూడా ఏముండాలి? యుద్ధ విమానాలను తయారు చేసుకోవాలి. మన యుద్ధ విమానాలను ఇందాక రఫేల్ కానీ లేదంటే సుకోయ్ యుద్ధ విమానాలు కానీ మిరేజెస్ కానీ ఇవన్నీ వేరే దేశాల నుంచి కొనుక్కున్నాం మనం. ఓకే, సో సుకోయ్ రష్యా నుంచి కానీ మిరేజెస్ ఫ్రాన్స్ నుంచి కానీ సో ఇవన్నీ కొనుక్కున్నాం మనం, MiG-29 ఇవన్నీ. అందువల్ల అలాంటివి కాకుండా మన దేశంలో మనమే యుద్ధ విమానాలు తయారు చేసుకోవాలని సో 1983లో మనం ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా LCA ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసింది అనమాట. ఓకే, దాంట్లో భాగంగానే ఫైనల్ గా 2001 సంవత్సరంలో మనం మొట్టమొదటిసారిగా ఒక లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ని తయారు చేసాం భారతదేశంలో. దాని పేరు ఏంటిది? తేజాస్ అనేది తయారు చేసాం. అది తోటి 25 years కంప్లీట్ చేసుకుని విజయవంతంగా మనకి భారతదేశంలో సో మనకి సర్వీస్ ని అందించడం అనేది జరుగుతుంది. మనకి లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఎవరు తయారు చేశారు దీన్ని? హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, మనకు బెంగళూరులో ఉంటుంది కదా హాల్. సో హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ బెంగళూరు హాల్ తయారు చేసింది దీన్ని. ఏది? లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్. నెక్స్ట్ సో మనకి స్కూళ్ళల్లో పిల్లలకి కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఎలా ఉపయోగించాలనే దాని మీద ట్రైనింగ్ ఇచ్చే ఒక ప్రోగ్రామ్ ని స్కిల్ ఇండియాలో భాగంగా సో మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారు లాంచ్ చేయడం అనేది జరిగింది. January 1st రోజు మనకి సోర్ అనే ప్రోగ్రామ్ ని లాంచ్ చేయడం అనేది జరిగింది. సోర్ స్టాండ్స్ ఫర్ ద స్కిల్లింగ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెడీనెస్. ఎవరికి? పిల్లలకి. యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ద ఎవరిలో భాగం మినిస్ట్రీ ఆఫ్ ద స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు లాంచ్ చేయడం అనేది జరిగింది. యాజ్ ఏ విత్ ద థీమ్ ఆఫ్ ద వాట్ స్కిల్ ద నేషన్ ఛాలెంజ్ లో భాగంగా మనకి లాంచ్ చేయడం అనేది జరిగింది. ఓకే, లాంచ్ చేయడం అనేది స్కిల్లింగ్ ఆఫ్ ద AI రెడీనెస్ అండ్ ఆల్సో వర్చువల్ ఇనాగ్రేటెడ్ ద ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ క్యాంపస్. సరే, అది మనకు అవసరం లేదు కానీ సో ఇది సోర్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ ఢిల్లీలో లాంచ్ చేయడం అనేది జరిగింది. సోర్ ఎవరి కింద? స్కిల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ వాళ్ళు ఒక ప్రోగ్రామ్ ఇది సోర్ అనేది. ఎవరు లాంచ్ చేశారు? ద్రౌపది ముర్ము గారు లాంచ్ చేశారు. ఏంటిది? స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన ట్రైనింగ్ ఇవ్వడం అనేది. సోర్ ప్రోగ్రామ్ ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ ద స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు లాంచ్ చేశారు. ద ప్రోగ్రామ్ ఫోకస్ ఆన్ ద స్టూడెంట్స్ ఫ్రమ్ ద 6th to the 12th class వాళ్ళని టార్గెట్ చేయడం జరుగుతుంది. ప్రతి స్టూడెంట్ కి 15 hours మాడ్యూల్స్ 15 hours ఆఫ్ ద మాడ్యూల్స్ ఉంటుంది. దానిపైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ మిషన్ లెర్నింగ్ కానీ డాటా లిటరసీ అండ్ ఎథికల్ టెక్నాలజీ యూస్ ఇవన్నిట్ల పైన వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఏ ప్రోగ్రామ్ కింద? సోర్ అనే ప్రోగ్రామ్ కింద ప్రతి స్కూల్లో ఇవన్నిట్లను కూడా ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది. స్కూళ్ళలో లాంచ్ చేయడం అనేది జరిగింది. పిల్లల కోసం అనేది లాంచ్ చేసినటువంటి ప్రోగ్రామ్. అందుకనే చూడండి, స్కిల్లింగ్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెడీనెస్. స్కిల్లింగ్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెడీనెస్ అనే ప్రోగ్రామ్ ని మనకి సో మినిస్ట్రీ ఆఫ్ ద స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు లాంచ్ చేయడం అనేది జరిగింది. కానీ ఇనాగ్రేట్ చేసే ఎవరికి? 6th to 12th class ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి ప్లస్ వాళ్ళకి టీచ్ చేసే టీచర్లకి ఇద్దరు కూడా ఏంటిది మనకి సో 15 hours 3 మాడ్యూల్స్ ఉంటాయి. అలా టోటల్ ఎంత 45 hours అనేది మనకి మాడ్యూల్స్ ఉంటాయి. దానిపైన ఇవన్నిట్లపైన మనకి ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. 6th నుంచి 12th class చదువుతున్నటువంటి స్టూడెంట్స్ కి. జనరల్ గా మన స్కూల్లో వరకు రీచ్ కావు కానీ ఈ కేంద్రీయ విద్యాలయాలు ఎవరైతే ఉన్నాయో ఈ కేంద్రీయ విద్యాలయాల్లో జనరల్ గా ఇస్తూ ఉంటారు మనకి. ఓకే, నెక్స్ట్ ల్యాండ్ స్టాక్.
ల్యాండ్ స్టాక్ ప్రాజెక్ట్. ల్యాండ్ స్టాక్ అంటే ఏంటి? స్టాక్ అంటే ఏంటిది? రిజిస్ట్రీ అనమాట. ల్యాండ్ డీటెయిల్స్ అన్నిట్లను కూడా రిజిస్ట్రీ. సో ఇది మనకి పెమ్మసాని చంద్రశేఖర్ గారు లాంచ్ చేయడం, మినిస్ట్రీ ఆఫ్ ద రూరల్ డెవలప్మెంట్. సో దానికి చండీగఢ్లో అండ్ తమిళనాడులో లాంచ్ చేయడం జరిగింది. ల్యాండ్ స్టాక్ ఈజ్ టు క్రియేట్ ద యూనిఫైడ్ డిజిటల్ ప్లాట్ఫామ్ ఇంటిగ్రేటింగ్ ద ఆల్ ల్యాండ్ రికార్డ్స్. అన్ని ల్యాండ్ రికార్డ్స్ అన్నిట్లను కూడా ఒక పోర్టల్లో తయారు చేయాలి. ఒక పోర్టల్లో అన్ని ల్యాండ్ రికార్డ్స్ అన్ని కూడా ఒకటే పోర్టల్లో మనకి అవైలబిలిటీ ఉండాలి. దాని పేరు ఏంటిది? మనకి ల్యాండ్ స్టాక్. ల్యాండ్ స్టాక్ ఈజ్ నథింగ్ బట్ డిజిటలైజేషన్ ఆఫ్ ద ల్యాండ్ records. So purpose is to provide them that various land related terms and different languages ఇవన్నిట్లను కూడా అన్ని ల్యాండ్ రికార్డ్స్ అన్నిట్లను కూడా ఒకటే దాంట్లో మనకి ఉండేటట్టుగా, సో ఒకటే ప్లేస్ లో అవైలబిలిటీ ఉండేటట్టుగా మనకి ఈ పోర్టల్ ని లాంచ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఈ పోర్టల్ లోపల ల్యాండ్ ఎక్కడ ఉంది, ఎవరి పేరు మీద ఉంది, దాని జాగ్రఫికల్ కోఆర్డినేట్స్ ఏంటిది, ఎన్ని ఎకరాల ల్యాండ్ ఉంది, దాని సర్వే నెంబర్ ఎంత, సో ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ద ల్యాండ్ అనేది ఈ పోర్టల్లో అవైలబిలిటీ ఉంటుంది. ఇందులో ల్యాండ్ స్టాక్ పోర్టల్లో అవైలబిలిటీ అనేది ఉంటుంది. దీన్ని మనకి యూనియన్ టెరిటరీ చండీగఢ్లో అండ్ తమిళనాడులో పైలట్ బేసిస్ పైన మనకి లాంచ్ చేయడం అనేది జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ ద రూరల్ డెవలప్మెంట్ వాళ్ళు లాంచ్ చేయడం అనేది జరిగింది. దేంట్లో భాగంగా అంటే దీంట్లో భాగంగా ఏది ఆల్ ఇండియా డిజిటల్ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, సో ఈ ప్రోగ్రామ్ లో భాగంగా సో ఇది మనకి 2016లో స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో ఇది నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్. ఈ నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ నే మనం రీనేమ్ చేసి దట్ ఈస్ సో డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ అని పేరు మార్చడం జరిగింది. దాంట్లో భాగంగానే మనము దీన్ని ప్రిపేర్ చేయడం అనేది జరిగింది మనకి. ఓకేనా? సో ఇది మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ ద ల్యాండ్ రిసోర్సెస్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ద రూరల్ డెవలప్మెంట్ కింద పనిచేస్తుంది. వాళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, సో జస్ట్ ఇంటిగ్రేటింగ్ ద వేరియస్ మీనింగ్స్ ఆఫ్ ద ల్యాండ్ రిలేటెడ్ రెవెన్యూ టర్మ్స్ వెర్నాక్యులర్ లాంగ్వేజ్లలో, హిందీ లాంగ్వేజ్, ఇంగ్లీష్లలో, రోమన్లలో అన్నిట్లలో మనకి అన్ని లాంగ్వేజ్లలో కూడా అవైలబిలిటీ ఉంటుంది. ఆల్ టైప్స్ ఆఫ్ ద ల్యాండ్ రికార్డ్స్ అనేవి దీంట్లో స్టోర్ చేస్తాం మనం. ఏది సో మనకి దీంట్లో ఏది ల్యాండ్ స్టాక్లో సింపుల్ అయిపోవాలంటే ల్యాండ్ స్టాక్ ఎవరు లాంచ్ చేశారంటే మినిస్ట్రీ ఆఫ్ ద రూరల్ డెవలప్మెంట్ కింద పనిచేసే మినిస్ట్రీ ఆఫ్ ద ల్యాండ్ రిసోర్సెస్. దేనికోసం అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ ద ఆల్ ల్యాండ్ రికార్డ్స్ విత్ డిఫరెంట్ లాంగ్వేజెస్. ఒకటి రెండే పర్పస్ మళ్ళీ సోదేందుకు. నెక్స్ట్ ఏంటి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్లీ అప్రూవ్డ్ ద న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ రేట్స్ అని చెప్తున్నారు. న్యూట్రియంట్స్ బేస్డ్ సబ్సిడీ స్కీమ్ అంటే ఏంటిది అనేది మనకు ఫస్ట్ తెలియాలి. ఇప్పుడు జనరల్ గా న్యూట్రియంట్స్ బేస్డ్ సబ్సిడీ స్కీమ్ అనేది మనకి ఫస్ట్ టైం మనకి ఏప్రిల్ 2010లో లాంచ్ చేయడం అనేది జరిగింది. అయితే ఏవైతే మనకి ఫార్మర్స్ కి యూరియా కానీ, డిఏపి కానీ, అంటే డిఏపి నథింగ్ బట్ డయామోనియం ఫాస్ఫేట్ కానీ, పొటాష్ కానీ, ఫాస్ఫరస్ కానీ ఇవన్నిటి మీద ఫార్మర్స్ కి మనకు సబ్సిడీ ఇచ్చేటప్పుడు జనరల్ గా ఆ సబ్సిడీ అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది అన్నది పాయింట్. ఆ సబ్సిడీ అనేది దేనిపైన, ఆ సబ్సిడీ అనేది ఎన్ని కేజీస్ ఆఫ్ ద ఫెర్టిలైజర్స్ ని ఫార్మర్ కి సప్లై చేస్తున్నారు, అది ఎంత క్వాలిటీ ఉందనే దానిపైన ఉంటుంది. అంటే ఈ ఫెర్టిలైజర్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫెర్టిలైజర్స్ అన్నిటికీ డిఫరెంట్ ఏముంటాయి, గ్రేడ్స్ ఉంటాయి. ఓకే, డిఫరెంట్ గ్రేడ్స్ ఉంటాయి. ఆ గ్రేడ్స్ తో పాటు ఆ బ్యాగ్ లో ఎన్ని కేజెస్ ఉన్నాయి, ఆ ఫెర్టిలైజర్ బ్యాగ్ ఏదైతే ఉందో దాంట్లో ఎన్ని కేజెస్ ఉన్నాయి, దాంట్లో డిఫరెంట్ గ్రేడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్రేడ్స్ ఏవైతే ఉన్నాయో అవి. సో దాని ఆధారంగా వి విల్ ప్రొవైడ్ ద సబ్సిడీ. ఓకే, ఆ గ్రేడ్ దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే దాంట్లో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ పైన డిపెండ్ అవుతుంది. దాంట్లో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ పైన డిపెండ్ అవుతుంది. ఓకేనా, గ్రేడ్ అనేది. సో కాబట్టి సో అందువలన ఏమంటున్నాం, న్యూట్రియంట్ సబ్సిడీ స్కీమ్ అని చెప్తున్నాం. వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ వాట్, న్యూట్రియంట్ సబ్సిడీ. అంటే అన్ని ఫెర్టిలైజర్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ఫెర్టిలైజర్స్ అనేటివి సేమ్ గ్రేడ్ లో ఉండవు, సేమ్ టైప్ ఆఫ్ ద న్యూట్రియంట్స్ ని కలిగి ఉండవు. దెర్ ఆర్ 25 గ్రేడ్స్ ఆర్ దేర్. నౌ అప్గ్రేడెడ్ టు 28 టైప్స్ ఆఫ్ ద గ్రేడ్స్ ఉన్నాయి అనమాట. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 లైక్ 28 గ్రేడ్స్ ఆఫ్ ద ఫెర్టిలైజర్స్ ఉన్నాయి. ఒక్కొక్క గ్రేడ్ కి ఒక్కొక్క సబ్సిడీ ఇస్తుంది గవర్నమెంట్. దాన్ని మనం న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ అంటాం. ఇలా 2000 అంతకుముందు కామన్ గా అన్నిటికీ ఒకటే సబ్సిడీ ఇచ్చేది, కానీ తర్వాత గవర్నమెంట్ మార్చింది. అన్ని పంటలకి ఇది సూట్ కాదు కదా. ఒక ఫెర్టిలైజర్ ఉంది అనుకో, కాటన్ కి వేరే గ్రేడ్ కావాలి, లేదంటే ఇంకో పంట ఉంది దానికి వేరే గ్రేడ్ కావాలి. అట్లా అర్థమవుతుందా? సో కాబట్టి అందుకని వేరే వేరే డిఫరెంట్ గ్రేడ్స్ ఆఫ్ ద ఫెర్టిలైజర్స్ కావాలి కాబట్టి మనకి. సో అందువల్ల ఇక్కడ ఏమైతున్నాయంటే మినిస్ట్రీ ఆఫ్ ద కెమికల్ ఫెర్టిలైజర్స్ వాళ్ళు 2010 సంవత్సరంలో దీన్ని లాంచ్ చేశారు. ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ ద కెమికల్స్ అండ్ ద ఫెర్టిలైజర్స్ వాళ్ళు ఈ న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ స్కీమ్ ని లాంచ్ చేయడం అనేది జరిగింది. సో అండర్ ది స్కీమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్స్టెండ్ సబ్సిడీ రివైజ్డ్ యాన్యువల్లీ బేస్డ్ ఆన్ ద దాని యొక్క ఇది 28 టైప్స్ ఆఫ్ ద ఫెర్టిలైజర్స్ ఫ్రమ్ ద 25 గ్రేడ్ ఉండే 25 గ్రేడ్స్ నుంచి now 28 గ్రేడ్స్ ఆఫ్ ద మనకి ఫెర్టిలైజర్స్ కి సబ్సిడీ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో అది మనకి మేజర్ ఆబ్జెక్ట్. అయితే ఇప్పుడు ఏమైంది అంటే ఇప్పుడు మనకి రబీ సీజన్ కి సంబంధించి మనకి గవర్నమెంట్ అనేది అప్రూవ్ ఇవ్వడం అనేది జరిగింది. 28 రకాల టైప్ ఆఫ్ ద ఫెర్టిలైజర్స్ ఉంటాయి గ్రేడ్స్.
ఇప్పుడు మనకి ఉంటాయి కదమ్మా చిన్న యాపిల్స్ గ్రేడ్ ఏ, కొంచెం పెద్ద సైజ్ యాపిల్స్ గ్రేడ్ బి, ఇంకా కొంచెం పెద్ద సైజ్ యాపిల్స్ గ్రేడ్ సి, ఇట్లా పెరుగుతూ పోతుంటాయి కదా. అట్లా మనకు కూడా ఇవి కూడా ఏంటంటే ఫెర్టిలైజర్ యొక్క న్యూట్రియంట్స్ పర్సెంటేజ్ని బట్టి మన గ్రేడ్స్ అనేవి మారుతూ ఉంటాయి. గెటింగ్ మై పాయింట్? సో అది దాంట్లో భాగంగానే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే న్యూట్రియంట్ సబ్సిడీ రేట్స్ ని డిటర్మైన్ చేసింది. అంటే ఏ గ్రేడ్ కి ఎంత సబ్సిడీ ఇస్తామని చెప్పేసి గవర్నమెంట్ డిటర్మైన్ చేసింది. దేనికోసం? రబీ సీజన్ 2025-26 కి మనకి స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో అక్టోబర్ 1 ఆఫ్ ద 2025 నుంచి మార్చ్ 1 ఆఫ్ ద 2026 వరకు సో మనకి ఇవన్నిట్లో కూడా ఏవి పాస్పేట్ ఫెర్టిలైజర్స్ కానీ అండ్ డయామోనియం పాస్పేట్ కానీ నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం కానీ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఇట్లా డిఫరెంట్ గ్రేడ్స్ ఉన్నాయి కదా. ఈ గ్రేడ్స్ అన్నిటికీ ఎంత సబ్సిడీ ఇవ్వాలని గవర్నమెంట్ రీసెంట్ గా అప్రూవల్ ఇచ్చింది. ఇది 2015-16 సంవత్సరానికి అక్టోబర్ నుంచి సో మార్చ్ 31, 2026 వరకు సో డిపార్ట్మెంట్ ఆఫ్ ద కెమికల్ ఫెర్టిలైజర్స్ వాళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. దీనికి సబ్సిడీ ఎంత సబ్సిడీ ఇస్తారంటే చూడండి 37,000 కోట్లు అనేది అలొకేట్ చేయడం అనేది జరిగింది. ఎన్ని ఫెర్టిలైజర్ ఎన్ని టైప్ ఆఫ్ ద గ్రేడ్స్ కి? 28 టైప్స్ ఆఫ్ ద గ్రేడ్స్ కి. టు ప్రమోట్ దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? ప్రమోట్ ద వాట్ బ్యాలెన్స్డ్ యూజ్ ఆఫ్ ద ఫెర్టిలైజర్స్ అండ్ ద ఎన్ష్యూర్ ద వాట్ అఫోర్డబుల్ ఫెర్టిలైజర్స్. బ్యాలెన్స్డ్ యూజ్, అన్నిటికీ ఒకే టైప్ ఆఫ్ ద ఫెర్టిలైజర్ యూజ్ ఏమైతుంది? మొత్తం పాడైపోతుంది. అందుకని బ్యాలెన్స్డ్ యూజ్ ఆఫ్ ద వాట్ ఫెర్టిలైజర్స్ ఏం చేయాలి? మనం బ్యాలెన్స్డ్ గా వాడాలి. ఓకే, అలాగే అఫోర్డబుల్గా అందరికీ అందుబాటు ధరలలో ఉండాలన్న ఉద్దేశంతో ఈ న్యూట్రియంట్ సబ్సిడీ స్కీమ్ని లాంచ్ చేశారు. బట్ ఇక్కడ పాయింట్ ఏంటిదంటే నేను ఇదంతా గుర్తుపెట్టుకోమని చెప్పట్లేదు. బట్ వాట్ ఈస్ న్యూట్రియంట్ సబ్సిడీ స్కీమ్స్, ఎందుకు ఇస్తారనేది పాయింట్. ఇక్కడ ఈ సొల్లంతా అవసరం లేదు. 37,000 కోట్లు అలొకేట్ చేసిరట, దీనికేట దానికేట అంటే అది ఏం లేదు ఉత్తగా. కానీ సరే అది ఇది అవసరం మనకి. ఇది నెక్స్ట్ ఫార్మాకోపియా అంటే సపోజ్ పారాసెటమాల్ ఉంది, అదే డోలో 650 ఉంది. ఆ డ్రగ్ అనేది దేనికోసం పనిచేస్తుంది, ఆ డ్రగ్ లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, అట్లా ఒక డ్రగ్ యొక్క మొత్తం డిస్క్రిప్షన్ కావాలా. ఫిల్మోగ్రఫీ అన్నాం అనుకోండి, ఒక సినిమా కొట్టామనుకోండి, ఉపేంద్ర అని కొట్టామనుకోండి, ఉపేంద్ర గురించి మొత్తం వస్తుంది వికీపీడియాలో. అట్లాగే ఒక డ్రగ్ గురించి కావాలంటే ఒక పారాసెటమాల్ ఉంది, డైక్లోఫినాక్ సోడియం ఉంది, లేక డోలో 650 ఉంది, సిట్రిజన్ ఉంది, ఎసిక్లోఫినాక్ ఉంది, ఓకే, స్టెప్టోమైసిన్ ఉంది, అజిత్రోమైసిన్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఒక డ్రగ్ అనేది ఎట్లా తయారు చేశారు, ఏ విధంగా తయారు చేశారు, దేనికోసం యూజ్ అయితే, దాని యొక్క అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఏంటి, ఇవన్నిట్లో యొక్క డీటెయిల్స్ ఎక్కడ ఉంటాయంటే దాన్ని మోనోగ్రాఫ్ అని చెప్తుంటాం. వి కాల్ ఇట్ యాజ్ ఏ మోనోగ్రాఫ్. ఒక డ్రగ్ యొక్క టోటల్ హిస్టరీ ఉంటుంది, దాని అన్నిటికి ఒక బుక్ ఉంటుంది అనమాట. దాంట్లో మొత్తం భారతదేశంలో తయారయ్యే ప్రతి డ్రగ్స్ యొక్క డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఎట్లా తయారు చేస్తారు, దాని ప్రొసీజర్ ఏంటిది, ఏ ప్రొసీజర్ ఫాలో అవుతారు, మొత్తం ఒక్కొక్క డ్రగ్ గురించి ఒక 20-20 పేజీలు ఉంటుంది. ఆ బుక్ పేరే ఫార్మాకోపియా. అని చెప్తుంటాం మనం. ఫార్మాకోపియా ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద అఫీషియల్ కాంపిటీమ్ ఆఫ్ ద డ్రగ్ స్టాండర్డ్స్ ఇండియా, లీగల్లీ ఎన్ఫోర్సబుల్. సో ఇది మనకి ఇప్పటి నుంచి కాదు, ఫస్ట్ పబ్లిష్ 1955 లో మనకి పబ్లిష్ చేయడం అనేది జరిగింది. మనకి ఫస్ట్ ఫార్మాకోపియా అనేది 1955 లో పబ్లిష్ చేశారు. సో అలా మనము ఎవ్రీ ఇయర్ దీన్ని అప్డేట్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఫార్మాకోపియాని కొత్త డ్రగ్స్ వస్తాయి, కొత్త మెథడ్స్ వస్తుంటాయి కాబట్టి ఎవ్రీ ఇయర్ వి విల్ అప్డేట్ ఇట్. ఎవ్రీ ఇయర్ మనం అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ ఇయర్ కూడా మనం అప్డేట్ చేయడం అనేది జరిగింది. ఫార్మాకోపియా అని 10th ఎడిషన్ ని మనకి కొత్తగా 121 డ్రగ్స్ ని యాడ్ చేయడం అనేది జరిగింది. సో దట్ ఈస్ రాజీవ్ సింగ్, సో డ్రగ్స్ అండ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా, సో వీళ్ళు దీన్ని లాంచ్ చేయడం అనేది జరిగింది. చూడొచ్చు, ఇండియన్ ఫార్మాకోపియా 2026, ఇక్కడ ఢిల్లీలో ఈ 10th ఎడిషన్ అనమాట ఇది ఫార్మాకోపియా. సో కొత్తగా 121 డ్రగ్స్ యొక్క మోనోగ్రాఫ్స్ ని యాడ్ చేయడం అనేది. మోనోగ్రాఫ్స్ అంటే టోటల్ బయోడేటా అనమాట. ఒక డ్రగ్ యొక్క టోటల్ బయోడేటా దాంట్లో ఉంటుంది, ఎట్లా తయారు చేస్తారు, ఏం చేస్తారు అని చెప్పేసి. సో ఫార్మాకోపియా అయితే సార్ ఇలా ఎగ్జామినేషన్లో ఏం అడుగుతారు సార్, ఇదంతా ఏం లేదు కదా అంటే ఏం అడగరు, బట్ చెప్పాలి కాబట్టి చెప్పిన అనుకున్నారు కాదు, ఇది అడగచ్చు. ఫస్ట్ ఇది ఎప్పుడు పబ్లిష్ చేశారు, 1955 లో అకార్డింగ్ టు ద డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ ప్రకారంగా మనకి ఫస్ట్ పబ్లిష్డ్ బై ద వాట్, సో ఇండియన్ ఫార్మాకోపియా కమిషన్ వాళ్ళు పబ్లిష్ చేశారు. అండ్ విచ్ వర్క్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ద హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కింద వర్క్ చేస్తుంది. సో వాళ్ళు లాంచ్ చేయడం అనేది జరిగింది మనకి. ఇది ఫార్మాకోపియా. సో కమిషన్ వాళ్ళు లాంచ్ చేశారు. ఇది ఇక్కడ ఇంపార్టెంట్, ఎవరి కింద పనిచేస్తారు, మినిస్ట్రీ ఆఫ్ ద హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. తొందరపడి మనం ఎక్కడికో పోతుంది ఆన్సర్ అనేది. ఓకే, ఏంటంటే ఇది ఐఐటి మద్రాస్. సో ఐఐటి మద్రాస్ ఏం చేశారంటే మనకు ఐఐటి మద్రాస్ని ఒక గ్లోబల్ రీసెర్చ్ ఫౌండేషన్ ని లాంచ్ చేశారు. మనకి ఐఐటి మద్రాస్లో గ్లోబల్ రీసెర్చ్ ఫౌండేషన్ ని లాంచ్ చేయడం అనేది జరిగింది. సో ఎందుకు అంటే సో ప్రపంచంలో వేరే వేరే దేశాలలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి రీసెర్చ్ చేయాలి. ఐఐటి మద్రాస్ గ్లోబల్ ఫౌండేషన్. సో ఇక్కడ ఏంటిది, ఐఐటి మద్రాస్ని మనకి వరల్డ్ ఫస్ట్ మల్టీనేషనల్ యూనివర్సిటీగా కన్వర్ట్ చేయాలనుకుంటున్నాము. సో యుఎస్ఏ కానీ, యూకే కానీ, జర్మనీ కానీ, ఏషియా పసిఫిక్ కానీ ఇవన్నీ దేశాలలో మనకి ఆల్రెడీ
అనేది సో మనకి ఎస్టాబ్లిష్మెంట్ చేయాలనుకుంటున్నాం. అలాగే యుఎస్ఏ, దుబాయ్, మలేషియా, జర్మనీ అన్ని దేశాలలో కూడా సో మనకి ఐఐటి మద్రాస్ అనేది సో రీసెర్చ్ సెంటర్స్ ని పెడుతుంది అనమాట. అంటే అన్ని దేశాలలోకి ఐఐటి మద్రాస్ ఏమవ్వాలి, ఎక్స్పాండ్ అవ్వాలని అనుకుంటుంది. అందువల్లనే సో మనకి ఇప్పుడు రీసెంట్ గా మినిస్టర్ ఆఫ్ ద ఎక్స్టర్నల్ అఫైర్స్ జయశంకర్ గారు ఏం లాంచ్ చేశారంటే ఐఐటి మద్రాస్ గ్లోబల్ రీసెర్చ్ ఫౌండేషన్. అంటే వేరే దేశాలలో వచ్చి ఇక్కడ కూడా రీసెర్చ్ చేయొచ్చు, వీళ్ళు కూడా వేరే దేశాలకు వెళ్ళి రీసెర్చ్ చేస్తారనమాట. ఓవరాల్ గా మల్టీనేషనల్ యూనివర్సిటీ లాగా తయారు చేయాలనుకుంటున్నారు దీన్ని. సో ఐఐటి అంటే అన్ని దేశాలలో ఇక్కడ చదువుకోవచ్చు, ఇక్కడ వాళ్ళు వేరే దేశాలకు వెళ్ళి రీసెర్చ్ చేయొచ్చు అన్నట్టు. సో అలా అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు అక్కడ పాకిస్తాన్ కరివేపాక్ అన్నట్టు, అక్కడొక్కడు ఇక్కడ అక్కడ పోవచ్చు అన్నట్టు. సో అలా మనకి మల్టీనేషనల్ ఫస్ట్ యూనివర్సిటీని తయారు చేయాలనుకుంటున్నట్టు అంటున్నారు. దాంట్లో భాగంగానే మనకి ఐఐటి మద్రాస్ గ్లోబల్ రీసెర్చ్ ఫౌండేషన్ ని మనం లాంచ్ చేయడం అనేది జరిగింది. దాంట్లో ఎవరైనా రీసెర్చ్ చేయొచ్చు, మన వాళ్ళు అక్కడికి వెళ్ళొచ్చు, వాళ్ళు మన దగ్గరికి రావచ్చు అనమాట. ఐఐటి మద్రాస్ రీసెర్చ్ ఫౌండేషన్. ఓకే, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, సో దట్ ఈస్ ద సాక్రీడ్ పిర్వాహ రిలిక్స్ ఆఫ్ ద వర్డ్ భగవాన్ బుద్ధ. అది నాకు కూడా చదవరాలేదు, వాట్ ఈస్ దిస్ మీనింగ్ అనేది. మనకి పిప్రవాహ అంటే బుద్ధుడి యొక్క రిలిక్స్ అంటే మనకి బుద్ధిజంలో ఏముంటాయి, మనకి చనిపోయిన వాళ్ళ యొక్క బోన్స్ ఏవైతే ఉంటాయో ఆ బోన్స్ అనేటివి మనకి ఎవరైనా చనిపోయిన డెడ్ బాడీని మన భూమిలో పెట్టేసిన తర్వాత ఆ మిగిలినటువంటి ఏవైతే ఉంటాయో మనకి బోన్స్ కానీ వాటిని ఏమంటారు, రిలిక్స్ అని చెప్తుంటాం మనం. మనకు ఆల్రెడీ వి నో దట్ మనకి బుద్ధిజం లోపల చనిపోయిన వాళ్ళ పైన కట్టేది ఏంటి, స్తూప అని చెప్తుంటాం కదా. బుద్ధిజంలో మనకి ఎవరైనా చనిపోయిన వాళ్ళ బాడీ పైన మనకి ఏం కడుతుంటాం మనం, ఇక్కడ రిలిక్స్ అనేది పెట్టేసి ఇక్కడ రిలిక్స్ ఉంటే ఆ రిలిక్స్ పైన నిర్మించే వాటిని ఏమంటాం మనం, వి కాల్ ఇట్ యాజ్ అ స్తూప అని చెప్తుంటాం. బుద్ధిజంలో కట్టే స్తూప. అయితే ఇవి హాంకాంగ్ దేశంలో ఉండే అంట బుద్ధుని యొక్క రిలిక్స్ అనేటివి ఏవైతే కొన్ని ఉన్నాయి బుద్ధిజానికి సంబంధించినటువంటివి, భగవాన్ బుద్ధకు సంబంధించి హాంకాంగ్ దేశంలో ఉండే 127 ఇయర్స్ తర్వాత వీటిని ఇండియాకి తీసుకురావడం అనేది జరిగింది. 127 ఇయర్స్ తర్వాత ఇండియాకి తీసుకురావడం అనేది జరిగింది. దాన్ని ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు పెద్ద ఎత్తున దీన్ని ఎక్స్పోజిషన్ ని లాంచ్ చేయడం అనేది జరిగింది ఢిల్లీలో. సో మనకి మినిస్ట్రీ ఆఫ్ ద కల్చర్ వాళ్ళు దీన్ని లాంచ్ చేయడం అనేది జరిగింది. దట్ ఈస్ ద సాక్రీడ్ పిప్రవాహ రిలిక్స్ ఆఫ్ ద భగవాన్ బుద్ధ హ్యావ్ కమ్ టు ద ఇండియా ఆఫ్టర్ 127 ఇయర్స్. ఒకవేళ యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే దీని బ్యాక్గ్రౌండ్ ఏముందో చదువుకోవాలి. పిప్రవాహ భగవాన్ బుద్ధ ఇదంతా కథ ఏందనేది హిస్టరీలో ఎక్కడో ఉంటుంది, చదువుకోవాలి. ఓకే, right. So Prime Minister Narendra Modi inaugurated the word. So Grand International Exposition of the word. చూడండి ఇవి ఏంటిది, సాక్రీడ్ పిప్రవాహ రిలిక్స్ ని లాంచ్ చేయడం జరిగింది విత్ ద టైటిల్ ఆఫ్ ద లైట్ అండ్ ద లోటస్ రిలిక్స్ ఆఫ్ ద అవేకెన్డ్ వన్ అని చెప్పేసి లైట్ అండ్ ద లోటస్ అనే పేరుతో థీమ్ తోటి లాంచ్ చేశారు. ఇవి పిప్రవాహ రిలిక్స్ అంటే పిప్రవాహ అనేది రీజియన్ ఇక్కడ హాంకాంగ్ లో ఉండే. సో కాబట్టి దట్ ఈస్ ఇనాగ్రేషన్ ఆఫ్ ద వర్డ్ గ్రాండ్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజిషన్ ఆఫ్ ద సాక్రీడ్ పిప్రవాహ రిలిక్స్ అండ్ నరేంద్ర మోదీ. సో అండ్ టైటిల్ విత్ ద వర్డ్ లోటస్ అండ్ లైట్ అండ్ ద లోటస్ ద రిలిక్స్ ఆఫ్ ద అవేకెన్డ్ వన్ పేరుతోటి లాంచ్ చేయడం అనేది జరిగింది. వేర్ అంటే ఇక్కడ రాయ్ పితోరా కల్చరల్ కాంప్లెక్స్ న్యూఢిల్లీలో. అండ్ ఎవరు ఆర్గనైజ్ చేశారు, మినిస్ట్రీ ఆఫ్ ద కల్చర్ వాళ్ళు ఆర్గనైజ్ చేయడం జరిగింది. దట్ ఈస్ ద రీయూనిఫికేషన్ అండ్ డిస్ప్లే ఆఫ్ ద వర్డ్ పిప్రవాహ ద రిలిక్స్ ఆఫ్ ద లార్డ్ బుద్ధాకి సంబంధించినటువంటి రిలిక్స్ ని మనకి డిస్ప్లే చేయడం అనమాట. అక్కడ అంటే ఎగ్జిబిషన్ పెట్టడం అనమాట. అలా ఎగ్జిబిషన్ పేరే ఏంటి, ఇదే గ్రాండ్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజిషన్ ఆఫ్ ద సాక్రీడ్ పిప్రవాహ రిలిక్స్ 127 ఇయర్స్ తర్వాత ఇండియాకి రావడం జరిగింది. దీనికి మనకి ఏమంటారు డబ్బులు అందజేసింది మనకి గోద్రేజ్ వాళ్ళు డబ్బులు అందజేసి హాంకాంగ్ నుంచి ఇటు పట్టుకొని రావడం అనేది జరిగింది. Okay, the exposition is organized by the Ministry of the Culture under the Azadi Ki Amrit Mahotsav లో భాగంగా చూడండి, the repatriation of the Pepe's family's Pipravaha Buddhist relics were finalized on the July 30, 2025 after the Ministry of the Culture altered the auction of the Hong Kong's and secured the return for the through its public-private partnership Godrej Industry వాళ్ళతోటి మనకి ఇండియాకి వాటిని తీసుకురావడం అనేది జరిగిందనమాట మనకి. ఓకే, వాళ్ళు ఆక్షన్ పెట్టారంట, మరి ఎందుకు ఆక్షన్ పెట్టారో మనకు తెలియదు. సో ఈ హాంకాంగ్ వాళ్ళు సో ఆక్షన్ ఆపేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్ట్ గా వాటిని తీసేసుకుంది అనమాట వాళ్ళ దగ్గర నుంచి. రిలిక్స్ అంటే చనిపోయిన బాడీ పార్ట్స్ అవి. ఓకే, నెక్స్ట్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. సో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది మనకి హైదరాబాద్ సిటీలో మనకి 55 కిలోమీటర్ల పొడవున మూసీ నది అనేది ప్రవహిస్తూ ఉంటుంది. మీ అందరికీ తెలుసు, ఇక్కడ హైదరాబాద్ దగ్గర ఉన్న వికారాబాద్ లో ఉన్నటువంటి అనంతగిరి హిల్స్ వికారాబాద్ దగ్గర ఉన్నటువంటి అనంతగిరి హిల్స్ నుంచి మూసీ నది అనేది సో మనకి ఆరిజినేట్ అయి ఫైనల్ గా నాగార్జున సాగర్ దాటిన తర్వాత కృష్ణా రివర్ లో జాయిన్ అవుతుంటుంది మూసీ నది. దట్ ఈస్ ద టోటల్ లెంత్ ఇట్ ఫ్లోస్ టు ద 55 కిలోమీటర్స్ ఇన్సైడ్ ద హైదరాబాద్ సిటీ. సో దీంట్లో భాగంగా
ఫేజ్ 1 కింద ఈ మూసీ రివర్ ఫ్రంట్ ని డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నారు. ఫేజ్ 1 లో భాగంగా 21 కిలోమీటర్స్ ని ఫస్ట్ మనకి మూసీ రివర్ ఫ్రంట్ ని డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నారు. దాంట్లో భాగంగా మనకి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది సో ఫస్ట్ ఫేజ్ 1 21 కిలోమీటర్స్ ఆఫ్ ద మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కి మనకి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది లోన్ ఇవ్వడం అనేది జరిగింది. ప్రిన్సిపల్ అప్రూవ్ 4,100 crores అనేది ఫేజ్ 1 ఆఫ్ ద వాట్ మూసీ రివర్ ఫ్రంట్, మూసీ దగ్గర డెవలప్మెంట్ చేయడానికి కోసం, అక్కడ టూరిజం డెవలప్మెంట్ చేయడము, వ్యాపారాలు, షాపింగ్ మాల్స్ కానీ, థియేటర్స్ కానీ అవన్నీ కూడా ఇదంతా కూడా మూసీ రివర్ ఫ్రంట్ ని డెవలప్మెంట్ చేయడానికి కోసం ప్రిన్సిపల్ అప్రూవల్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఏం చేయాలా, ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కి మార్చ్ 31, 2026 లోపల డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ని సబ్మిట్ చేయాలి. సో డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తే అప్పుడు మనకి సో వాళ్ళ అప్రూవల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది తెలంగాణ ఎగ్జామ్స్ ఎవరు రాస్తున్నారో వాళ్ళకి వెరీ ఇంపార్టెంట్. సో ఏ బ్యాంక్ అనేది మనకి మూసీ రివర్ ఫ్రంట్ కి లోన్ ఇస్తుంది అనేది వెరీ ఇంపార్టెంట్. ఇది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఏషియన్ డెవలప్ బ్యాంక్ ఎంత 4,100 crores అనేది మనకి ఇవ్వడానికి ఒప్పుకోవడం అనేది జరిగింది. ఫేజ్ 1 కి 21 కిలోమీటర్స్. సో మూసీ రివర్ సో ఫ్రంట్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 41,000 crores మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి లోన్ ఇస్తారు. మనకి 55 కిలోమీటర్స్లలో మనకి జోన్ 1 ఎంత 21 కిలోమీటర్స్. సో ఈ డిపిఆర్ ని తయారు చేసే వాళ్ళు ఎవరు, మార్చెంట్ సింగపూర్, కుష్మన్ వాక్ఫీల్డ్, ఇండియా కంపెనీస్ అండ్ RIO డిజైన్ స్టూడియో, వీళ్ళందరూ కూడా ఈ డిపిఆర్ ని తయారు చేస్తున్నారు. డిపిఆర్ ని మార్చ్ 31 లోపల సబ్మిట్ చేయాలి. చేస్తే ఈ 21 కిలోమీటర్స్ ఆఫ్ ద ఫేజ్ 1 ని ఉస్మాన్ సాగర్ నుంచి మొదలు పెడితే సో ఇక్కడ వరకు బాపు ఘాట్ వరకు సో మన 21 కిలోమీటర్స్ ని ఫస్ట్ ఫేజ్ కింద డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. దానికి 4,100 కోట్లు అనేటివి మనకి సో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటున్నారు. నెక్స్ట్ అగ్రికల్చర్ మినిస్టర్ శివరాజ్ సింగ్ మన కొత్తగా అది కొత్తగా తర్వాత చెప్తా. ఫస్ట్ మనకి వరల్డ్ లో రైస్ ప్రొడ్యూసర్, లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ద రైస్ చైనా అండ్ ఫాలోడ్ బై ద వన్ ఇండియా అనేది ఇన్ని రోజుల వరకు ఈ విధంగా చదువుకున్నాం. కానీ ఇది పోయింది. ఇప్పుడు ఇండియా అనేది ఫస్ట్ ప్లేస్కి వచ్చింది అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనే చెప్తుంది అనమాట. ఇప్పుడు మనకి ఇది ఇంపార్టెంట్. ఇండియా బికేమ్ ద వరల్డ్ లార్జెస్ట్ రైస్ ప్రొడ్యూసర్ 150 million tons, సర్పాసింగ్ ద చైనా 145 million tons. ఇక్కడ చూసుకుంటే మనకి సో 145 చైనా అనేది సో ఇన్ని రోజులు ఒకటో ప్లేస్ లో ఉండే, కానీ ఇండియా అనేది ఇప్పుడు తీసుకుంటే మనకి 150 million tons తోటి మనకి ఇండియా అనేది ఫస్ట్ ప్లేస్ కి వచ్చేస్తే చైనా అనేది మనకి 145 million tons తోటి సెకండ్ ప్లేస్ లోకి రావడం జరిగింది విత్ రెస్పెక్ట్ టు ద వాట్ రైస్ ప్రొడక్షన్ ఫర్ ద ఇయర్ 2024 అండ్ 24 అండ్ 25 కి మనకి ఇండియా అనేది సెకండ్ ప్లేస్ కి రావడం అనేది జరిగింది. ఓకే, డన్, రైట్. సో దట్ ఈస్ ఎంత మనకి 148 అంటే న్యూ క్రాప్ వెరైటీస్, ఇది ఒకటి అయిపోయింది. నెక్స్ట్ ఏం చేశారంటే ఒక కొత్తగా 184 న్యూ క్రాప్ వెరైటీస్ ని మనకి సో లాంచ్ చేయడం అనేది జరిగింది న్యూఢిల్లీలో. ఎవరు, ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ వాళ్ళు ప్రిపేర్ చేశారు. దాంట్లో తీసుకుంటే మనకి చూడండి సిరియల్స్ 122 వెరైటీస్, కాటన్ 24 వెరైటీస్, ఆయిల్ సీడ్స్ 13, ఫాడర్ 1, ఇది పల్సెస్ 6, ఇలా జూట్, టొబాకో 2 వెరైటీస్, షుగర్ కేన్ 6 వెరైటీ. కొత్తగా సో 184 న్యూ క్రాప్ వెరైటీస్ ని మన వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది విత్ రెస్పెక్ట్ టు ద వాట్ 25 క్రాప్స్ అండ్ 184 వెరైటీస్. ఓకేనా, ఎగ్జామినేషన్ లో చిల్లర క్వశ్చన్ అడుగుతుంటాడు. ఇక్కడ 184 క్రాప్స్ కాదు, 25 క్రాప్స్. ఎన్ని క్రాప్స్కి ఇది 25 క్రాప్స్ లో వెరైటీస్ ని లాంచ్ చేసాము. కానీ ఒక్కొక్క క్రాప్కి ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు సపోజ్ ఇక్కడ మీరు తీసుకోండి, ఇక్కడ ఇప్పుడు రైస్ సిరియల్స్ తీసుకుంటే ఎంత ఉన్నాయి మనకి 122 వెరైటీస్ ఉన్నాయి. ఓకేనా, సో ఇప్పుడు టొబాకో అండ్ షుగర్ తీసుకుంటే 2 ఉన్నాయి, షుగర్ తీసుకుంటే 6 ఉన్నాయి మనకి. ఇలా టోటల్ గా అన్ని కలిపితే ఎన్ని ఉన్నాయి మనకి 184 వెరైటీస్ ఉన్నాయి. ఎన్ని 184 వెరైటీస్ విచ్ బిలాంగ్స్ టు ద 25 క్రాప్స్, 25 క్రాప్స్, 184 వెరైటీస్ అండ్ ద 25 క్రాప్స్. ఓకేనా, సో 25 క్రాప్స్ ఎన్ని వెరైటీస్ ఉన్నాయి మనకి 184 వెరైటీస్, 25 క్రాప్స్ అండ్ ద 184 వెరైటీస్. ఓకేనా, అది గుర్తుపెట్టుకోవాలి, 25 క్రాప్స్ అండ్ ద 184 వెరైటీస్. ఓకే, రైట్. రైట్, నెక్స్ట్ లాంచ్ ఆఫ్ ద లోగో. మినిస్టర్ ఆఫ్ ద స్టాటిస్టిక్స్ ఎవరైతే ఉన్నారో, మినిస్టర్ ఆఫ్ ద స్టాటిస్టిక్స్ వాళ్ళు ఎక్కడ ఉంది మనకి ప్రోగ్రామ్ న్యూఢిల్లీలో ఉంటుంది. వీళ్ళు కొత్త లోగోని లాంచ్ చేశారు. ఇక్కడ చూడొచ్చు అశోక చక్ర ఉంది, ఇక్కడ సింబల్స్ కనిపిస్తున్నాయి మనకి. ఇక్కడ అశోక చక్ర సింబల్స్, ఇక్కడ గ్రోత్ ట్రాజెక్టరీ, ఇక్కడ ఇండియన్ కలర్స్ అనేవి కనిపిస్తున్నాయి. కొత్త లోగోని లాంచ్ చేశారు. అండ్ ఈ లోగోకి సంబంధించిన లోగో సింబల్ ఉండే అశోక చక్ర ట్రూత్ అండ్ గవర్నెన్స్ అండ్ సింబల్ రూపీ సింబల్ ఇండికేట్ ద వాట్ ఎకనామిక్ ప్లానింగ్. ఇక్కడ మధ్యలో అశోక చక్ర సింబల్ రూపీ అనేది ఎకనామిక్ ప్లానింగ్ కి సంబంధించి. సో దానికి ఇది సంఖ్యకి, దీని యొక్క మస్కట్ పేరేంటి సంఖ్యకి అనమాట. దీని పేరేంటిది సంఖ్యకి, మస్కట్ కనిపిస్తుంది కదా, దీని పేరు సంఖ్యకి. ఇది లోగో అనమాట. కింద టైటిల్ ఏమున్నది, డాటా ఫర్ ద డెవలప్మెంట్ అనేది కొత్తగా లాంచ్ చేయడం అనేది జరిగింది. సో ద లోగో మోడర్నైజెస్ ద వాట్, సో రీఇన్ఫోర్సింగ్ ద వాట్ స్టాటిస్టికల్ డాటా అంటే విత్ ద మెసేజ్ ఆఫ్ ద వాట్ డాటా ఫర్ ద వాట్ డెవలప్మెంట్.
ఓకే, అశోక చక్ర రిప్రజెంట్ ట్రూత్ అండ్ గవర్నెన్స్. ఇక సింబల్స్ అన్ని ఉన్నాయి చూడండి ఇక్కడ. వాట్ ఆర్ ద సింబల్స్ ఆర్ దేర్? న్యూమరికల్ సింబల్స్. ఇగో ఈ సింబల్ ఉంది అండ్ ఈ సింబల్స్ అన్ని కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా సో మనకి డాటా ఇండికేట్ చేస్తాయి. ఇక్కడ ఒకటి, ఇక్కడ సింబల్స్ అన్ని కూడా, ఇవన్నీ కూడా స్టాటిస్టికల్ సింబల్స్. ఓకే, మస్కట్ పేరు కూడా ఉంది మనకి, ఇది సంఖ్యకి. ఈ మస్కట్ పేరు ఏంటి? సంఖ్యకి. ఓకే, సో డాటా ఫర్ ద డెవలప్మెంట్ అనే థీమ్ తోటి కొత్త లోగోని లాంచ్ చేసుకోవడం అనేది జరిగింది వీళ్ళు. ఓకేనా, అశోక చక్ర మధ్యలో రూపాయి ఉంది దాంట్లో ఇక్కడ. నెక్స్ట్, యూనియన్ మినిస్టర్ రంజన్ సింగ్ ఇనాగ్రేటెడ్ ద ఫామ్ అంట. కొత్తగా ఈ చేపలకు సంబంధించినటువంటి స్మార్ట్ ఆక్వా ఫామ్ ని లాంచ్ చేయడం అనేది జరిగింది. సో దట్ ఈస్ ద మినిస్టర్ ఆఫ్ ద ఫిష్ అండ్ అగ్రికల్చర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇనాగ్రేటెడ్ ద, చూడండి ఇక్కడ నుంచి చూడండి, స్మార్ట్ గ్రీన్ ఆక్వాకల్చర్ ఫామ్ అండ్ ద రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. అంటే కొత్త టెక్నాలజీస్ పైన మనకి ఆక్వాకల్చర్ని ఎట్లా చేయాలి, అది ఏం చేయాలని చెప్పేసి ఇట్ ఈస్ ద ఇండియాస్ ఫస్ట్ కమర్షియల్ స్కేల్ లో మనకి ఫస్ట్ టైం మనకి హైదరాబాద్ తెలంగాణ రంగారెడ్డి జిల్లాలో లాంచ్ చేయడం అనేది జరిగింది అనుకోండి. ఇది ఫస్ట్ టైం. అంటే స్మార్ట్ అని ఎందుకంటారు అంటే కొత్త టెక్నాలజీ అంటే మనకు తెలియవు, వేరే దేశాలలో ఉన్నటువంటి టెక్నాలజీను, జపాన్ చైనాలో ఉన్నటువంటి కొత్త టెక్నాలజీని తీసుకురావడం జరిగింది. స్మార్ట్ గ్రీన్ ఆక్వాకల్చర్ అంట. మనది ఎట్లా చేస్తారనేది మనం చేసి చూడాలి, నాకే తెలియదు. So to be honest, so that is the India's first tropical trout farming inaugurated in the Hyderabad. So that is the HGA, Smart గ్రీన్ అగ్రికల్చర్ అట. దాంట్లో భాగంగానే సో ఇది ప్రాజెక్ట్ లాంచ్ చేశారు. సో కందుకూరు మండల్ రంగారెడ్డి జిల్లాలో లాంచ్ చేయడం అనేది జరిగింది. సో ఇది ఏంటిది? దట్ ఈస్ ట్రౌట్ ఫామ్ అంట. మరి ఐ డోంట్ నో, సారీ. ట్రౌట్ ఫామ్ అంటే ఏంటి? ఇక్కడ ట్రౌట్ ఫామ్ అంటే ఏమి ఇచ్చాడు చూడండి. ఇట్ ఈస్ ఏ కోల్డ్ వాటర్ ఫిష్ స్పీషీస్ దట్ నార్మల్లీ థ్రైవ్స్ ఇన్ ద కూల్ అండ్ వెల్ ఆక్సిజనేటెడ్ వాటర్ సచ్ as Himalayan rivers and hill streams in the places including Uttarakhand, Himachal Pradesh and the Sikkim. So prior to the inauguration, the trout farm in India was mostly limited to those cold regions. And because of the high temperature tend to stress the fish and reduce the survival and the growth. Okay, trout farms అంటే ఏంటి? కోల్డ్ వాటర్ అనమాట. కోల్డ్ వాటర్ లో చేపల్ని కల్టివేట్ చేయాలన్నమాట. కోల్డ్ వాటర్ లో చేపల్ని కల్టివేట్ చేయడాన్ని మనం ఏమంటాం? ట్రౌట్ ఫామ్ అని చెప్తుంటాం. ఇలా ట్రౌట్ ఫామ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ని కందుకూరు మండల్ రంగారెడ్డి జిల్లాలో హైదరాబాద్ లో లాంచ్ చేయడం అనేది జరిగింది ఫస్ట్ టైం. ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ ద ఫిషెస్ వాళ్ళు. ఇండియాస్ ఫస్ట్ ఏమన్నాడు? ట్రాపికల్ ట్రౌట్ ఫామ్ అన్నాడు. అండ్ ట్రాపికల్ రీజన్స్ లో ఉండకూడదు. ట్రౌట్ ఫార్మ్స్ అంటే ఏంటి? మనకి కోల్డ్ కల్టివేషన్ లో, కోల్డ్ కండిషన్స్లలో కల్టివేట్ చేయాలి. కానీ ఇక్కడ ఏమన్నా ట్రాపికల్ అంటే హార్డ్ కండిషన్లలో కూడా మనం కోల్డ్ కండిషన్లలో సర్వైవ్ అయ్యే ఫిషెస్ ని మనం హార్డ్ కండిషన్లలో కూడా మనం కల్టివేట్ చేస్తున్నాం. దానికోసం దానికి సంబంధించినటువంటి ఏంటి మనకి కండిషన్స్ అనేవి మనం అప్లై చేయాల్సి ఉంటుంది. దానికి కోల్డ్ కండిషన్సే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. దానికోసం మనకి ఏంటిది? సో మనకి లాంచ్ చేయడం అనేది జరిగింది. ట్రౌట్ ఫామ్ ని లాంచ్ చేయడం అనేది జరిగింది ఫస్ట్ టైం. ఎక్కడ? సో హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల్లో. ఓకే, నెక్స్ట్ ప్రధానమంత్రి మాతృ వందన వయా యోజన. సో ఇది మనకి 2017 సంవత్సరంలో లాంచ్ చేయడం అనేది జరిగింది. సో ఇప్పటికీ ఈ ప్రోగ్రామ్ అనేది మనకి మినిస్ట్రీ ఆఫ్ ద ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వాళ్ళు లాంచ్ చేశారు. సో నౌ దీని కింద మనకి ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ లాక్టేటింగ్ మదర్స్ కానీ సో మనకి ఫస్ట్ చైల్డ్కి మనకి 5,000 రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది. సెకండ్ చైల్డ్కి మనకి 6,000 రూపాయలు ఇస్తారు ఒకవేళ గర్ల్ చైల్డ్ అయితే. ఓకేనా? వాళ్ళ అకౌంట్లోకి. దీనికి సెంటర్ అండ్ స్టేట్ 60:40 రేషియోలో రేస్ చేసుకుంటాయి. అండ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అయితే మనకి 90:10 రేషియోలో షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇది దేనికోసం అంటే వేజ్ కాంపెన్సేషన్ లాస్ అనమాట. ఓకే, ప్రధానమంత్రి మాతృ వందన యోజన ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ ని ప్రమోట్ చేయడానికి కోసం. ప్రెగ్నెంట్ ఉమెన్స్ లాక్టేట్ ఎవరైతే హాస్పిటల్లో డెలివరీ అవుతారో ఆ డెలివరీ అయిన వాళ్ళకి మనకి 5,000 రూపీస్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఫస్ట్ చైల్డ్ కి 6,000 రూపీస్ ఇస్తారు. ఇప్పుడు సెకండ్ చైల్డ్ ఈస్ గర్ల్ చైల్డ్ అయితే మనకి. ఓకేనా? సో దేని కింద? ప్రధానమంత్రి మాతృ వందన యోజన కింద మినిస్ట్రీ ఆఫ్ ద ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు 2015 నుంచి. సో ఈ ప్రోగ్రామ్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. 60:40 రేషియోలో మనకి షేర్ చేసుకుంటూ ఉన్నారు. ఓకేనా? సో ఇది ఎందుకంటే ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ 9 years కంప్లీట్ అయింది కాబట్టి న్యూస్ లో ఉంది. ఏది? ప్రధానమంత్రి మాతృ వందన యోజన January 1st ఆఫ్ ద 2017 లో లాంచ్ చేయడం అనేది జరిగింది. ప్రధానమంత్రి మాతృ వందన యోజన. నెక్స్ట్ యూరో ఏరియా. యూరో కరెన్సీని వాడే దేశాలన్నింటిని కలిపి యూరో జోన్ అని చెప్తుంటాం. యూరో కరెన్సీని వాడే దేశాలన్నింటిని కలిపి వి కాల్ దెమ్ యాజ్ వాట్? యూరో జోన్. సో యూరో జోన్ ఈజ్ హ్యావింగ్ ద వాట్? కామన్ కరెన్సీ. రీసెంట్ గా 20 ఉండే 20+21. సో బల్గేరియా అనేది కొత్తగా మనకి జాయిన్ అయింది అనమాట. సో టోటల్ గా 21 కంట్రీస్ అయినాయి నౌ. సో దట్ ఈస్ అ బల్గేరియా ఆఫ్టర్ ద మోర్ దాన్ 2 decades ఫాలోయింగ్ ద సో డిసిజన్ వల్ల ఇప్పుడు మనకు బల్గేరియా అనేది మనకి సో January 1st ఆఫ్ ద 2026 నుంచి అది కూడా యూరో కరెన్సీని అడాప్ట్ చేసుకోవడం అనేది జరిగింది. సో దీంతో టోటల్ గా మనకు 21 కంట్రీస్ అయ్యాయి. 20 నుంచి మనకు 21 కంట్రీస్ కి అవ్వడం అనేది జరిగింది. వెరీ రీసెంట్ గా యూరో కరెన్సీని వాడుతున్న దేశాల సంఖ్య పెరగడం జరిగింది. ఆస్ట్రియా, బెల్జియం,
బల్గేరియా, ఈ లాస్ట్ ఇయర్ క్రొయేషియా జాయిన్ అయింది, క్రొయేషియా, సైప్రస్, ఈస్టోనియా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, గ్రీస్, ఐర్లాండ్, ఇటలీ, లాత్వియా, లిథువేనియా, లక్సెంబర్గ్, మాల్టా, నెదర్లాండ్స్, పోర్చుగల్, స్లోవేనియా, స్లోవాకియా, స్పెయిన్. సో ఇవన్నీ దేశాలు 21 మెంబర్స్, 20+1 వెరీ రీసెంట్లీ జాయిన్డ్ వాట్ బల్గేరియా. సో January 1st of the 2021 నుంచి బల్గేరియా became the member of the Eurozone. What is the Eurozone? Eurozone is a group of the countries which are using the what euro as their common currency. అన్ని దేశాలు 21 దేశాలకు ఒకటే కరెన్సీ వాడతాయి. మనకి రూపాయి ఎట్లయితే ఉందో వాళ్ళకి యూరో అనేది అన్ని దేశాలలో సో టోటల్ గా ఈ అన్ని కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ అన్ని కంట్రీస్ సో యూరో కరెన్సీనే వాడతాయి. వీళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అన్ని కంట్రీస్ ఒకటే యూరోపియన్ బ్యాంక్ ఉంటుంది, ఒకరే ప్రింట్ చేస్తారు, అన్ని దేశాలకు సప్లై చేస్తుంటారు. అలా ఈ కంట్రీస్ వాడుతున్నాయి యూరో కరెన్సీని. నెక్స్ట్ కొత్త స్పీసీస్ అనేది కనుక్కోవడం జరిగింది మిజోరాం యూనివర్సిటీ వాళ్ళు. సో మిజోరాం యూనివర్సిటీ సైంటిస్టులు అనేది దాని పేరు ఏమని పెట్టారంటే దట్ ఈస్ అ రీడ్ స్నేక్ స్పీషీస్, అది పాము జాతికి సంబంధించి. దాని పేరు కలమారియా మిజోరామెన్సిస్ అని పేరు పెట్టడం అనేది జరిగింది. సో దట్ ఈస్ ద స్నేక్ స్పీసీస్. సో దట్ ఈస్ కలమారియా మిజోరామెన్సిస్, వేరు మిజోరాంలో. సో ఎక్కడ పబ్లిష్ అయింది? జూటాక్స్ ఇంటర్నేషనల్ జర్నల్లో పబ్లిష్ అయిపోయింది. సో దాన్ని కనిపెట్టిన వాళ్ళు ఎవరు దీన్ని కొత్తగా అంటే మిజోరాం యూనివర్సిటీ వాళ్ళు. నెక్స్ట్ కామ్యా కార్తికేయన్. సో కామ్యా కార్తికేయన్ ఎవరైతే ఉన్నారో కామ్యా కార్తికేయన్ సో మనకి సో ఒక ఇంపార్టెంట్ ఫేట్ ని అచీవ్ చేయడం అనేది జరిగింది. అంతకుముందు మనకి 7 కాంటినెంట్స్ లో 7 కాంటినెంట్స్ లో ఉన్నటువంటి 7 కాంటినెంట్స్ లో కదా 7 కాంటినెంట్స్ లో ఉన్నటువంటి 7 పీక్స్ ని ఆల్మోస్ట్ కంప్లీట్ చేశారు. 7 కాంటిలో ఉన్నటువంటి 7 పీక్స్ ని కంప్లీట్ చేస్తూ ఇప్పుడు ఆర్కిటిక్ రీజియన్ అండ్ నెక్స్ట్ పోల్స్ రీజియన్స్ లో ఉన్నటువంటి హైయెస్ట్ పీక్, ఇక్కడ ఉన్నటువంటి హైయెస్ట్ పీక్ అండ్ ఇక్కడ ఉన్నటువంటి హైయెస్ట్ పీక్స్ ని కూడా సో మనకి అధిరోహించడానికి ట్రై చేస్తున్నారు అనమాట. అర్థమవుతుందా? సో అందువల్ల మనకి ఆమె న్యూస్ లో ఉంది. మనకి ఇప్పుడు ఏం చేసింది అనేది మనకి ఫస్ట్ ఇంపార్టెంట్. సో అంతకుముందు ఈ కామ్యా కార్తికేయన్ ఇవన్నిట్లను కూడా సో ఆల్ ద 7 సమ్మిట్ ఛాలెంజ్ లో భాగంగా ఇవన్నిట్లను కూడా మౌంట్ ఎవరెస్ట్ ఏషియాస్, అంకగు సౌత్ అమెరికా హైయెస్ట్ పీక్, మౌంట్ మెకెన్లీ ఇవన్నిట్లను కంప్లీట్ చేసేసింది ఆమె. ఓకే, ఎల్బ్రస్ కానీ, కిలిమంజారో, విన్సన్ ఇవన్నిటిని కూడా ఈ డిఫరెంట్ కాంటినెంట్ లో ఉన్నటువంటి హైయెస్ట్ పీక్స్ అన్నిటిని కూడా సో 2024-25 సంవత్సరంలోనే ఆమె ఆల్రెడీ అన్నిటిని కంప్లీట్ చేసింది. 2019 నుంచే స్టార్ట్ చేసింది. మరి ఇప్పుడు ఏం చేసింది? ఇప్పుడు ఎందుకు న్యూస్ లో ఉంది కామ్యా కార్తికేయన్ అంటే సో మనం చూడొచ్చు ఇక్కడ ఇప్పుడు ఎందుకు న్యూస్ లో ఉంది అంటే 18 year old. హౌ ఓల్డ్? 18 years. So that is Kamya Karthikeyan is in the age of the 18 years and Mumbai Maharashtra చెందిన. ఏమైందట? యంగెస్ట్ చూడండి, యంగెస్ట్ ఇండియన్ అండ్ సెకండ్ యంగెస్ట్ ఉమెన్ ఇన్ ద వరల్డ్ టు స్కై ద వాట్ సౌత్ పోల్. సౌత్ పోల్ అంటే ఇది ఈ రీజన్. సో ఈ రీజన్ లోపల 2385 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి పీక్ ఏదైతే ఉందో ఆ పీక్ ని ఎక్కడం అనేది జరిగింది. ఈ పీక్ ని రీచ్ అయినటువంటి ప్రపంచంలోనే రెండవ ఉమెన్, సెకండ్ ఉమెన్. ఓకే, అండ్ ఫస్ట్ ఇండియన్ ఎక్కడ అంటార్కిటికా రీజియన్ లో ఉన్నటువంటి సో మనకి సో రీచ్ అవ్వడం అనేది జరిగిందనమాట. సో జియోగ్రఫిక్ ఆఫ్ ద సౌత్ పోల్ దట్ కామ్యా బికమ్ ద యంగెస్ట్ ఇండియన్ టు స్కై ద వాట్ సౌత్ పోల్. సౌత్ పోల్ లో ఉన్నటువంటి హైయెస్ట్ పీక్ ఎంత? 2385 కిలోమీటర్లు. దట్ ఈస్ 115 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేసి -30 degrees సెల్సియస్ టెంపరేచర్ లోపల అక్కడ దాన్ని ఎక్కడం అనేది జరిగింది. దట్ ఈస్ ద యంగెస్ట్ ఇండియన్ అండ్ సెకండ్ యంగెస్ట్ ఉమెన్ సో టు స్కై ద సౌత్ పోల్ని. అంటే ఇంతకుముందు సౌత్ పోల్ వెళ్ళాలంటే వెళ్ళారు, కానీ ఇక్కడ స్పెషాలిటీ ఏంటిదంటే యంగెస్ట్. అందువల్ల యంగెస్ట్ ఫస్ట్ ఇండియన్ అండ్ సెకండ్ యంగెస్ట్ ఉమెన్ ఆఫ్ ద వరల్డ్. ఓకే, సో ఫస్ట్ ఇండియన్ కూడా అండ్ సెకండ్ యంగెస్ట్ ఉమెన్ ఆఫ్ ద వరల్డ్. అంతకుముందు ఈ 7 పీక్స్ ఎక్కేసింది. ఇప్పుడు ఈ సౌత్ పోల్ని అతి చిన్న వయసులోనే ఈమె సో క్లైమ్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచెస్ ద వాట్ మార్కెట్ యాక్సెస్ సపోర్ట్ స్కీమ్ ఫర్ ద వాట్ ఎక్స్పోర్టర్స్. ఎవరైతే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది వెరీ రీసెంట్ గా నవంబర్ 2025 సంవత్సరంలో ఏం చేసిందంటే మనకి 25,000 కోట్లతోటి మనకి ఎక్స్పోర్ట్ ప్రమోషన్ స్కీమ్ ని లాంచ్ చేసింది. అంటే భారతదేశం నుంచి ఏం పెంచాలా? ఎక్స్పోర్ట్స్ పెంచాలని చెప్పేసి మనకి నవంబర్ 2025లో మనకి ఎక్స్పోర్ట్ ప్రమోషన్ స్కీమ్ ని లాంచ్ చేసింది. ఎక్స్పోర్ట్ ప్రమోషన్ స్కీమ్ ని ఎంత 25,000 crores తోటి లాంచ్ చేయడం జరిగింది ఫర్ ద పీరియడ్ ఆఫ్ ద వాట్ 6 years. ఓకేనా? సో దాంట్లో భాగంగానే అంటే ఈ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ లో భాగంగానే సో సబ్ స్కీమ్ ని లాంచ్ చేశారు. దిస్ ఇస్ అవర్ సబ్ స్కీమ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద వాట్ ఎక్స్పోర్ట్ మిషన్. ఈ ఎక్స్పోర్ట్ మిషన్ లో భాగంగానే ఇక్కడ ఏం లాంచ్ చేశారు? మార్కెట్ యాక్సెస్ సపోర్ట్ స్కీమ్ ని లాంచ్ చేశారు ఫర్ ద పీరియడ్ ఆఫ్ ద వాట్ ఇంతకి సో 2026 నుంచి 2031 వరకు. అంటే ఈ 25,000 కోట్ల నుంచే ఇక 4,500 కోట్లు అనేది ఈ స్కీమ్ కి కేటాయించారు. దేనికి? మార్కెట్ యాక్సెస్ కి కేటాయించడం అనేది జరిగింది. వేరే దేశాలలో మనకి ట్రేడ్ ఫేర్స్ జరిగిన, ఎగ్జిబిషన్
ఎగ్జిబిషన్స్ జరిగినా అండ్ ట్రేడ్ డెలిగేషన్స్ జరిగినా అక్కడికి వెళ్ళి మనం ఏం చేయొచ్చు అనమాట. అంటే మనకి వెళ్ళడానికి కోసం ఏమి ఇస్తారంటే లోన్స్ ఇవ్వడం కానీ, మనకు ఫినాన్షియల్గా సపోర్ట్ చేయడం కానీ, స్పెషల్గా ఎంఎస్ఎంఈకి 35% మినిమం ఇవ్వడం కానీ రూల్స్ పెట్టడం అనేది జరిగింది. ఎక్కువ మొత్తంలో డీటెయిల్స్ అవసరం లేదు, కరెంట్ అఫైర్స్లో ఎకనామిక్స్లో అవసరం. బట్ వాట్ ఈస్ మార్కెట్ యాక్సెస్ స్కీమ్ అంటే, సో మనం వేరే దేశాలలోకి వెళ్ళడానికి కోసం మనకి ప్రోత్సహించడం యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద వాట్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్. మార్కెట్ యాక్సెస్ అంటే ఏంటి? ఇప్పుడు సౌత్ అమెరికాకి వెళ్ళాలి, సౌత్ అమెరికాలోని అర్జెంటీనాకి వెళ్ళాలి, ఎట్లా వెళ్తావు? దాని గవర్నమెంట్ సపోర్ట్ ఇవ్వాలి కదా. దట్ ఈస్ మీనింగ్ హియర్ మార్కెట్ యాక్సెస్ని పెంచుకోవాలి ఎంఎస్ఎంఈసీకి కానీ, అండ్ అలాగే ఫస్ట్ టైం వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్న వాళ్ళకి కానీ, అండ్ కొన్ని ప్రియారిటీ సెక్టార్స్ కానీ ఎక్కువ మొత్తంలో ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ స్కీమ్ కింద 4,500 కోట్లు కేటాయించారు. ఇప్పుడు చూడండి, మొత్తం ఎక్స్పోర్ట్ ప్రమోషన్ స్కీమ్ యొక్క వాల్యూ ఎంత? 25,000 కోట్లు. ఈ 25,000 కోట్లలో 4,500 కోట్లు దేనికోసం కేటాయించారు? ఓన్లీ మాస్ కోసం కేటాయించారు. దేనికోసం? మార్కెట్ యాక్సెస్ కోసం కేటాయించారు. ఎన్ని సంవత్సరాలకి? 2026 నుంచి 31 వరకు. ఇప్పుడు ఓన్లీ 2026 ఇయర్స్కి ఎంత కేటాయించారు అంటే 500 కోట్లు కేటాయించారు. ఇది 4,500 కోట్లు అన్ని సంవత్సరాలకు కలిపి. ఈ సంవత్సరానికి 500 కోట్లు కేటాయించడం అనేది జరిగిందనమాట మనకి. సో వేరే దేశాలకే నువ్వు ఎగ్జిబిషన్స్కి వెళ్ళడానికి కానీ, ఎక్స్పోర్ట్ చేయడానికి కోసం కానీ, వాటన్నిటిలో కూడా గవర్నమెంట్ అనేది సపోర్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా? దీంట్లో భాగంగా దేనికైనా మార్కెట్ యాక్సెస్ స్కీమ్. ఈ మార్కెట్ యాక్సెస్ స్కీమ్ దేంట్లో భాగంగా తీసుకొచ్చారు? సో ఇది ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్లో భాగంగా. సో వెరీ రీసెంట్గా November 2025లోనే 25,000 కోట్లతోటి దీన్ని లాంచ్ చేయడం అనేది జరిగింది. దీన్ని ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్. ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్లో ఇది సబ్ స్కీమ్, ఏది మార్కెట్ యాక్సెస్. Next, SEBI gets the what phased the capital revenue compliances of the timelines for the what merchant bankers. Merchant bankers ఎవరైతే ఉంటారో, సో ఈ మర్చెంట్ బ్యాంకర్స్ కి ఇవి అండర్ రైటింగ్స్ ఉంటారు, షేర్ మార్కెట్ లో ఉంటారు కదా, షేర్ మార్కెట్ లో ఉండే సో ఈ అండర్ రైటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మర్చెంట్ బ్యాంకర్స్ అంటాము. ఈ మర్చెంట్ బ్యాంకర్స్ అందరు కూడా కంప్లీట్ గా వాళ్ళు ఇంత మినిమం అమౌంట్ ఆఫ్ ద మనీని మెయింటైన్ చేయాలని చెప్పేసి మనకి సెబీ రూల్స్ పెట్టింది. ఇది కొంతమందికి అర్థం కాకపోవచ్చు, బట్ కరెంట్ అఫైర్స్ ఇంతకు మించి నేను ఏం చేయలేను. సో కాబట్టి సో ఫేజ్డ్ అవుట్ ద వాట్ న్యూ నార్మ్స్ ఫర్ ద వాట్. సో ఈ మర్చెంట్ బ్యాంకర్స్ కి కొత్త రూల్స్ తీసుకొచ్చింది ఎవరు? దాన్ని సెబీ తీసుకొచ్చింది. సెబీ మర్చెంట్ బ్యాంకర్స్ రెగ్యులేషన్స్ 1992 ఏవైతే ఉన్నాయో వాటిని అమెండ్మెంట్ చేసి కొత్త రూల్స్ తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు ఈ మర్చెంట్ బ్యాంకర్స్ కేటగిరీ 1 కింద ఎవరైతే ఉంటారో వాళ్ళు మినిమం 25 crores అనేది అమౌంట్ ఆఫ్ ద మనీని మెయింటైన్ చేయాలి వాళ్ళ దగ్గర, వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో. ఎప్పటికీ 2027 నాటికి 50 crores మెయింటైన్ చేయాలి 2028. కేటగిరీ 2 కింద ఎవరైతే ఉంటారో వాళ్ళు 7.5 crores మనీని మెయింటైన్ చేయాలి. అలాగే 10 crores ఆఫ్ ద ఏంటిది సో మనీని మెయింటైన్ చేయాలి బై 2028 అని చెప్పేసి ఇలా రూల్స్ తీసుకురావడం అనేది జరిగింది మనకి. ఓకేనా? ఇది అంతా మొత్తంలో అవసరం లేదు ఎగ్జామ్ కి. బట్ ఈ మర్చెంట్ బ్యాంకర్ రూల్స్ ఎవరు ఇస్తారంటే సెబీ ఇస్తుంది. అది వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అంటే వీళ్ళందరూ కూడా షేర్ మార్కెట్ లో షేర్లని అమ్మడము, కొనడం ఇవన్నిట్లలో ఇన్వాల్వ్ అవుతుంటారు వీళ్ళందరూ కూడా. అందువల్ల వీళ్ళు కూడా జనాలని మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సో అందుకని చెప్పేసి వీళ్ళ దగ్గర కూడా మినిమం అమౌంట్ ఆఫ్ ద మనీ వీళ్ళు మెయింటైన్ చేయాలా అని చెప్పేసి, క్యాపిటల్ ని మెయింటైన్ చేయాలని చెప్పేసి రూల్స్ తీసుకురావడం అనేది జరిగింది. ఓకే, నేను చెప్పింది ఓన్లీ 1% మాత్రమే ఇది. సో ఇట్లా చెప్తే ఇది అర్థం కాదు, బట్ ఇట్ ఈస్ ఎ లాంగ్ టాపిక్. అందువల్ల నేను దీన్ని షార్ట్ కట్ లో చెప్పి వదిలేస్తున్నాను అంతే. ఓకే, ఎందుకంటే వీళ్ళు కూడా జనాలను మోసం చేస్తారు కాబట్టి అందుకని సెబీ రూల్స్ తీసుకురావడం అనేది జరిగింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క లిమిట్స్ అనేది పెట్టడం అనేది జరిగింది మనకి సెబీ అనేది. ఓకేనా? సో న్యూ గైడ్ లైన్స్ అనేది తీసుకురావడం అనేది జరిగింది మనకి అండర్ రైటింగ్ వాళ్ళందరికీ కూడా, ఈ ఎవరు ఎగ్జిస్టింగ్ మర్చెంట్ బ్యాంకర్స్ కి. తమిళనాడు గవర్నమెంట్ అనేది సో అగ్రిమెంట్ రాసుకోవడం జరిగింది ఎవరికోటి? సో ఈ యుఎన్ ఉమెన్ ఆర్గనైజేషన్ తోటి. ఎక్కడ ఉంది? న్యూయార్క్ లో. యుఎన్ ఉమెన్ ఆర్గనైజేషన్ న్యూయార్క్ లో ఉంది. సో తమిళనాడు గవర్నమెంట్ అండ్ ఇన్ అసోసియేషన్ విత్ వాట్ యుఎన్ ఉమెన్ తోటి అగ్రిమెంట్ రాసుకోవడం జరిగింది. సో ఇండియాస్ ఫస్ట్ స్టేట్ ఫర్ ద నేషనల్ లెవెల్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్. సో వీళ్ళతోటి యూనిసెఫ్ తోటి అండ్ యుఎన్ ఉమెన్ తోటి కలిసి వీళ్ళు ఒక అగ్రిమెంట్ రాసుకున్నారు జెండర్ ఈక్వాలిటీస్ ని ప్రమోట్ చేయడానికి కోసం. And next, Narendra Modi inaugurated the 72 volleyball tournament in the Varanasi. Volleyball tournament in national level. Volleyball tournament in మనకి వారణాసిలో ఇనాగ్రేట్ చేయడం అనేది జరిగింది. సంపూర్ణనాథ్ స్పోర్ట్స్ స్టేడియం వారణాసి. అండ్ January 4th నుంచి 11th వరకు జరిగి 58 టీమ్స్ మనకి పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్, దీని యొక్క మస్కట్స్ నంది అండ్ నీరా, గంగా రివర్ డాల్ఫిన్, దీని యొక్క మస్కట్స్ అన్నమాట. ఇక్కడ నేషనల్ వాలీబాల్ కాంపిటీషన్ ఏదైతే జరుగుతుందో దాంట్లో దానికి కాంపిటీషన్స్ లో ఇవన్నీ కూడా ఇదన్నమాట మనకి. సో నంది బుల్ ఇన్స్పైర్డ్ బై ద వాట్ Nandi bull, so that is the strength, and the Neera Ganga river dolphin is the symbolizing the what environmental awareness. So bull నంది వాహనము, నంది మరియు గంగా రివర్ డాల్ఫిన్స్ ని సో ఈ నేషనల్ వాలీబాల్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మస్కట్ గా గుర్తించడం జరిగింది January 4th నుంచి. అది ఇక్కడ ఏం అడుగుతాడు ఎగ్జామినేషన్ లో అంటే ఎక్కడ జరుగుతున్నాయి? వారణాసిలో జరుగుతున్నాయి నేషనల్ వాలీబాల్ 72nd January 4th నుంచి. ఇది ప్రైమ్ మినిస్టర్ గారు ఇనాగ్రేట్ చేశారు కాబట్టి కొంచెం ఇంపార్టెంట్ ఇవి. అండ్ అలాగే దీని మస్కట్స్ ఇంపార్టెంట్ మనకి. ఓకే,
నెక్స్ట్ చెస్ ఛాంపియన్షిప్ ఏదైతే ఉందో, సో వరల్డ్ ర్యాపిడ్ అండ్ బిల్డ్ చెస్ ఛాంపియన్షిప్ అనేది మనకి ఎవ్రీ ఇయర్ జరుగుతుంటాయి. దీంట్లో ర్యాపిడ్ ఒక టైప్ ఆఫ్ ద గేమ్, బ్లిట్జ్ ఇంకో టైప్ ఆఫ్ ద గేమ్, ఇలా రకరకాల గేమ్స్ ఉంటాయి దాంట్లో మనకి దీంట్లో చెస్ లో. కాబట్టి ఇప్పుడు జరిగింది ఏంటిది, వరల్డ్ ర్యాపిడ్ అండ్ ద బ్లిట్జ్ చెస్ ఛాంపియన్షిప్ అనేది జరిగింది మనకి. ఓకే, మళ్ళీ మీరు తెలుసుకోండి ర్యాపిడ్ అంటే ఏంటిది, బ్లిట్జ్ అంటే ఏంటిది, రకరకాల గేమ్స్ ఉంటాయి దాంట్లో. బట్ ఇక్కడ జరిగింది ఏంటిది, ర్యాపిడ్ అండ్ ద బ్లిట్జ్ చెస్ ఛాంపియన్షిప్ అనేది ఉంది, ఖతార్ యూనివర్సిటీలో జరిగింది. సో మనకి ఇక్కడ ఇది అడుగుతాడు మనకి ఎగ్జామినేషన్ లో, స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఖతార్ యూనివర్సిటీ, ఖతార్ లో జరిగింది. దీంట్లో మనకి సో మ్యాగ్నస్ కార్ల్సన్ మనకి గోల్డ్ మెడల్ అనేది గెలవడం జరిగింది. ఇదని గెలవడం అనేది 6th టైం ర్యాపిడ్ సో వరల్డ్ ఛాంపియన్షిప్ టైటిల్ కింద గెలవడం అనేది జరిగింది మనకి. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఫీమేల్ కేటగిరీలో తీసుకుంటే మనకి రష్యాకి చెందినటువంటి అలెక్సాండ్రా గెలవడం అనేది జరిగింది మనకి. సో ఇక్కడ మేల్ కేటగిరీ లోపల గోల్డ్ వచ్చేస్తే మనకి మ్యాగ్నస్ కార్ల్సన్ నార్వే, అండ్ నెక్స్ట్ ఫీమేల్ కేటగిరీలో తీసుకుంటే అలెక్సాండ్రా ఇది రావడం అనేది జరిగింది మనకి. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి మ్యాగ్నస్ అండ్ ఇక్కడ ఏంది సో అలెక్సాండ్రా. ఇది వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ ఖతార్ యూనివర్సిటీ, ఖతార్లో జరిగింది అనమాట. మ్యాగ్నస్ కార్ల్సన్ అండ్ ఇక్కడ మీకు ఇదంతా గుర్తుండే సో ఇక్కడ అలెక్సా గుర్తుపెట్టుకుంటారు. అలెక్సా అయితే మీ అందరికి తెలుసు కదా, సో అలా గుర్తుపెట్టుకోండి. సో అలెక్సా రష్యా సో నుంచి మనకి చెస్ గెలవడం అనేది జరిగింది. అక్కడ మ్యాగ్నస్ కార్ల్సన్ నార్వే. ఓకే, నెక్స్ట్ సో ప్రమోద్ సావంత్, గోవాకు చెందినటువంటి చీఫ్ మినిస్టర్ ప్రమోద్ సావంత్ సో ప్రేమ్ ప్రకాష్, జర్నలిస్ట్ ప్రేమ్ ప్రకాష్ రాసినటువంటి ఒక బుక్ రాయడం జరిగింది, దట్ హిస్టరీ దట్ వాజ్ ఇగ్నోర్డ్, ద హిస్టరీ దట్ ఇండియా ఇగ్నోర్ చేసినటువంటి హిస్టరీ గురించి రాయడం జరిగింది అనమాట. ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ లోపల ఎవరైతే ఉన్నారో అక్కడ లాంచ్ చేయడం జరిగింది. చాలా వరకు మనకి రెవల్యూషనరీ మూవ్మెంట్స్ కానీ, సో ఇండియన్ నేషనల్ ఆర్మీ చేసినటువంటి స్టంట్స్ కానీ అప్పుడు అవన్నిటిని కూడా ఇగ్నోర్ చేశారు. ఏవైతే ఇండియన్ హిస్టరీలో ఇగ్నోర్ చేశారో అలాంటి వాటిని మనమే రాయడం అనేది జరిగింది అనమాట. హిస్టరీ దట్ ఇండియా ఇగ్నోర్డ్, సో రిటర్న్ బై ద వాట్ ప్రేమ్ ప్రకాష్. సో దీన్ని మన ప్రమోద్ సావంత్ గోవా చీఫ్ మినిస్టర్ రిలీజ్ చేయడం అనేది జరిగింది బుక్ని. ఓకేనా, నెక్స్ట్ January 4th ఎవ్రీ ఇయర్ మనం వరల్డ్ బ్రెయిలీ డేగా సెలబ్రేట్ చేసుకుంటాము. సో ఫస్ట్ టైం మనకి ఫస్ట్ బ్రెయిలీ డే అనేది January 4th of 2019లో స్టార్ట్ చేయడం జరిగింది. 2018 సంవత్సరంలో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ రిజల్యూషన్ పాస్ చేసింది. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ 2019 నుంచి ఫస్ట్ టైం మనం బ్రెయిలీ డేని సెలబ్రేట్ చేసుకుంటాం. సో దట్ టు ప్రమోట్ ద వర్డ్ బ్రెయిలీ లిటరసీ, యాక్సెసిబిలిటీ ఆఫ్ ద వర్డ్ బ్లైండ్ అండ్ విజువల్ ఇంపైర్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవన్నిట్లను కూడా యాక్సెస్ ఉండాలన్న ఉద్దేశంతో మనకి సో January 4th అనేది మనకి ఎవ్రీ ఇయర్ ఏంటి బర్త్ యానివర్సరీ ఆఫ్ ద లూయిస్ బ్రెయిల్. ఆయన ఈ బ్రెయిలీ లిపిని కనిపెట్టాడు కాబట్టి సో వీఆర్ సెలబ్రేటింగ్. సో దిస్ ఇస్ ద 8th వరల్డ్ బ్రెయిలీ. సో ఎప్పటి నుంచి 2019 నుంచి మనం సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇది వరల్డ్ బ్రెయిలీ డే అబ్జర్వ్డ్ ఆన్ ద January 4th. ఓకే, సో దీస్ ఆర్ ద సో January 1st week current affairs. Okay, we'll come up with the new current affairs and issue based current affairs also. ఏపీ వాళ్ళైతే అమరావతి ఆన్లైన్ అకాడమీ, తెలంగాణ వాళ్ళైతే పాలపిట్ట ఆన్లైన్ అకాడమీ సబ్స్క్రైబ్ చేసుకోండి. పీడిఎఫ్స్ కోసం టెలిగ్రామ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో టెలిగ్రామ్ ఛానల్స్ అనేటివి కూడా మీరు ఫాలో అవ్వండి అప్డేట్స్ కోసం. ఓకేనా, ఇక నుంచి రెగ్యులర్గా అప్డేట్స్లో ఉండండి. ఇక ఇన్ని రోజులు చాలా రోజులు రెస్ట్ తీసుకున్నారు, ఒక 8 months 9 months రెస్ట్ తీసుకున్నారు. అగైన్ రీస్టార్ట్ అనేది చేయండి. మీరు స్లోగా స్టార్ట్ చేస్తేనే అది మళ్ళీ పికప్ అవడానికి February అవుతుంది. స్లోగా అయితే స్టార్ట్ చేయండి. ఓకేనా, సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ ఓన్లీ ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ కాదు, ఇంకా చాలా మందికి ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ ఉన్నాయి, తర్వాత ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఆర్ఆర్బీ టెక్నికల్ ఎగ్జామ్స్ ఉన్నాయి, అండ్ యూపీఎస్సీ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇలా చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి. అన్నిటికీ కరెంట్ అఫైర్స్ ఉపయోగపడతాయి. ఓకేనా, ఈ ముక్క ఎందుకు చెప్పానంటే కొంతమందికి అర్థమై ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్.